शिवाय गुरवे नमः। 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 రాముల వారు అంటున్నారు, మహర్షి మహనీయులతో సమాగమం ఆధ్యాత్మ యానంలో అత్యంత ఆవశ్యకమని అంటున్నారు కదా, మీరు సిద్ధాంతీకరించి చెప్పారు. అయితే అలాంటి వివేకులైన ఆత్మజ్ఞ లక్షణాలు ఎలాంటివి? వాళ్ళు ఎలా, ఏ ఆచరణ లక్షణములతో, ఏ ఏ ఆచరణ అనుష్ఠానాలతో ఉంటారు? వారిని ఎలా సమీపించాలి? ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మా అర్హతలు ఎలా ఉండాలి? మేము వారి కరుణామృతానికి పాత్రులయ్యేది ఎలా? ఈ విషయాలు మాపై గల కరుణతో వివరించమని విన్నపం అన్నారు. వశిష్ఠుల వారు, అవును, సాధువులతో బ్రహ్మజ్ఞులతో సమాగమం అమోఘమైన ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. అట్టి అవకాశం పట్ల అశ్రద్ధ, ఉదాసీనత ఉండకూడదు. నేను ఇంతపూర్వమే చెప్పాను, సరే సందర్భోచితంగా మళ్ళీ చెప్తానన్నారు. మహనీయుల గురించి సంభాషించుకోవటమే మహత్తరమైన జ్ఞాన యజ్ఞం. వివేకులు, విరక్తులు, పరమాత్మయందు విశ్రమించిన వారగు మహనీయులు లోభ మోహరహితులై ఉంటారు. యుద్ధ యోధుడు శత్రు సైనికులను జయించి ఆధిపత్యం ప్రకటించినట్లుగా వారు లోభ మోహ కామ క్రోధ మదమాశ్చర్యాలను జయించి ఆధిపత్యం వహించిన వారై ఉంటారు. వారు అధికముగా ప్రసన్నులు కారు. వారికి ఎవరిపైన ఏమాత్రము కోపం ఉండదు. అధికముగా ప్రసన్నులు కారంటే అతి ప్రేమ చూపించరని అర్థం. ఏమంటే వాళ్ళకి అసలు ఏమిటి ఉండదా అని భయపడక్కర్లా, అతి ప్రేమ చూపించారు, ఎంతవరకు అంతవరకు అని. ఎవరిపైన ఏమాత్రం కోపం ఉండదు. దేని పట్ల ఆసక్తి కలిగి ఉండరు. భోగ్య పదార్థముల పట్ల అభినివేశము, జనుల వలన ఉద్వేగము పొందరు. తదితర జనులను ఉద్వేగింప చెయ్యరు. నాస్తికత్వంతో కూడి దురాచారములు చెయ్యరు. ఆస్తికత్వంతో కూడి అతి క్లేశకరములకు కర్మానుష్ఠానం నందు తత్పరులు కారు. మనోహరమైన మధురమైన ఆచరణ కలిగి ఉంటారు. ప్రియముగాను కోమలంగాను మాట్లాడుతూ ఉంటారు. వారు తమ సాంగత్యంచే జనులకు ఆహ్లాదాన్ని కలిగిస్తారు. ఒక్కొక్క సమయంలో లౌకిక వైదిక కర్మలకు పరస్పర విరోధం కలుగగల సందర్భాలు ఉంటాయి. అప్పుడు వారు ఆ ఉభయుల మధ్య సంకటాన్ని నివారించి జనుల సందేహాలను క్షణంలో తొలగించి అనుష్ఠానమును లోక కళ్యాణ పూర్వకంగా, సౌలభ్య సమన్వితంగా, అవగాహన ఔన్నత్యములతో తీర్చిదిద్దగలరు. క్షణంలో ఉత్తమ కర్తవ్యాన్ని నిర్ణయించగలరు. ప్రియమైన శ్రేయోభిలాషులైన బంధువుల వలె ఉద్వేగరహితులై ఉంటారు. వారి ఆచారములన్నీ సర్వులకు క్షేమం కలుగచేసే ఉద్దేశంతో రూపొంది ఉంటాయి. బాహ్యమున అందరిలోనూ సమముగా సామాన్య ఆచరణ కలిగి ఉంటూనే అంతరంగంలో సమస్త కార్యములలో ప్రశాంతంగా ఉంటారు. ఇంకా వారు శాస్త్రార్థ రసికులై ఉంటారు. జగత్తు యొక్క పూర్వ పరతత్వాన్ని తెలుసుకున్న వారై ఉంటారు. ఆత్మజ్ఞులై ఉంటారు. ఏది గ్రహించాలి, ఏది త్యజించాలి అనేది బాగుగా తెలుసుకున్న వారై వాటి పట్ల జ్ఞానయుక్తులై ఉండి యథాప్రాప్తములైన ఆయా ధర్మకర్మములను నిర్వర్తిస్తూ ఉంటారు. శాస్త్ర లోక విరుద్ధములైన కార్యముల పట్ల విరక్తి కలవారై ఉంటారు. సదాచారముల పట్ల ప్రీతి మానసులై ఉంటారు. సదాచారాలంటే అర్థమైంది కదా. మళ్ళీ మీ పూజ పునస్కారాల సదాచారం అంటే శుచి శుభ్రత, శుచి శుభ్రత, ఇంకా వేషధారణ, ఇవన్నీ చెప్పాం కదా. ఇవన్నీ సదాచారాలు. ఇవి లేనిది ఇంకా పూజ అవన్నీ ఏం కుదురుతాయి? కాబట్టి ఇవి వారి యొక్క హృదయం అనే పుష్పం జ్ఞానోదయం కావించగల ఉపదేశములు అనే కమ్మటి సువాసన సదా వెదజల్లుతూ ఉంటుంది. వారికి అతిథులై వచ్చిన వారికి వీరికి ఆశ్రయదానము, సుఖదాయకము భోజనము, సత్కారము ఇంతవరకే చేయగలిగే అనే అణుకువ కలిగి ఉంటారు. అంటే ఆహా నేను కాబట్టి చేస్తున్నానని కాకుండా
స్వగృహమునకు ఏదించిన అతిథులతో వారికి సర్వప్రదాతయగు తమ ఇష్టదైవం ద్యోతకమవుతాడు. మళ్ళీ ఇక్కడ ఇష్టదైవం అంటే బ్రహ్మము. డౌట్ అక్కర్లా, చెప్పనా వద్దా అని. సర్వుల పాప దృష్టులను వారు క్షణంలో పవిత్రత వైపుగా మరల్చగలుగుతూ ఉంటారు. తమ ఉత్తమ గుణములచే సత్పురుషుల మనస్సును హరించు సామర్థ్యం స్వభావ సిద్ధంగా కలిగి ఉంటారు. జనక్షోభను తమ తప ప్రభావం చేత సత్కర్మ అనుష్ఠానం చేత నివారించి సంకల్ప మాత్రంచే జనులను సముత్సాహపరుస్తూ ఉంటారు. సంపదలలో సహజనులను సుఖపెట్టు వారే వర్తిస్తూ ఉంటారు. వారి శీతల హృదయంలో అమ్మ ప్రేమ మనకు కనిపిస్తుంది. వారున్న చోట సాత్విక భావాలు నలువైపులా వెదజల్లబడుతూ ఉంటాయి. వారు భావికాలపు సత్ఫలితాలకు హేతుభూతులై భాసిల్లుతూ ఉంటారు. మధుర భాషలై అందరికీ ఉల్లాసం కలిగిస్తూ ఉంటారు. అనేక మనోరథముల చేత శోక మోహముల చేత చంచల ప్రవృత్తుల చేత కలుషితమైన హృదయములకు ఆ సాధు పురుషుల వివేక ఉపన్యాసమే పరిశుద్ధపరచగల అభ్యంగన స్నానం. కాబట్టి ఈ లక్షణాలు మీ గురువు ఏ గురువు దగ్గర ఉందో ఆ గురువును ఆశ్రయించండి చాలు, ఏం అక్కర్లేదు. కాబట్టి రామచంద్ర ఆపద సమయములందు జరా మృత్యు శోక మోహాది వ్యాకుల స్థితులందు తదితర సంకట స్థితులందు తత్వజ్ఞుడ జ్ఞాని యొక్క యోచనలు బోధలు అభిప్రాయంలే శరణ్యమని సర్వజనులకు నేను గుర్తు చేస్తున్నాను. నాయన రామ, ఇట్టివియు తదితరములకు చిహ్నములచే విశాల హృదయములకు మహనీయులు ఎక్కడెక్కడున్నారో గుర్తించాలి. సంసార మార్గంలో శ్రమగొని ఉన్నవాడు అద్వయమగు బ్రహ్మమునందు విశ్రాంతిని సంపాదించుకోవటానికై అట్టి మహితాత్ములను ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ సంసార సాగరము సర్పం వలె అతి భయంకరమైనది సుమా. కాబట్టి ఈ సంసార సాగరము సత్ సంగం అనే పడవచే తప్ప మరి దేనిచే దాటబడదు. విచారణ వలన మాకేం ప్రయోజనం? ఏది ఏమై ఉన్నదో అదే అట్లు మనకు అగుగాక. అయినా ఎవరిని నమ్మగలం? ఈ చెప్పేవారిలో తప్పులుండవా? చెప్పడం ఎవడైనా చెప్పగలడు, ఇవన్నీ మాకు తెలియనివా ఏమి అని చాలా మందిని మేము చూచాం. ఆయన అంటున్నాడు, ఇలా అంటారు కదా అనేవాళ్ళేరా అనుకోలేదేంటి మొదట్లో కొంచెం కదా. అది దోషం అని తెలిసాక ఇప్పుడు మానేశారు. మొదట్లో కొంచెం అనిపించింది కదా విచారణ వల్ల మాకేమిటి అని. సరే, ఏదైతే అది అవుతుంది. అయినా ఏమిటి నమ్మేది? ఎలా నమ్ముతాం కదండి. సన్యాసం స్వీకరించమంటారో తెలీదు, ఆస్తులు రాసిమ్మంటారో తెలీదు, ఎన్ని కదా, ఇంట్లోంచి పట్టుకుపోతారో తెలీదు, అందరినీ వదిలేయమంటారో తెలీదు, ఎన్ని కదా. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టే కదా ధైర్యంగా ఉన్నారు. కాబట్టి చెప్పడమే ఉందిలేండి, ఎవరైనా చెప్తారు అని ఏవేవో అలసత్వపు స్వభావంతో ఈ జనులు రోజులు గడిపేస్తున్నారే గాని ఈ జీవితాన్ని, ఈ సందర్భాలను, అవకాశాలను సద్వినియోగం పరుచుకోవటం ఎలా అనే సమాలోచనకు, అంటే సమాలోచన అంటే మంచి ఆలోచన, సమమైన ఆలోచనకు సిద్ధమే కావటం లేదు. ఓ ప్రియజనులారా, అట్టి అలసత్వం అంతఃకరణంలో ధరించి గుంటలోని కీటకం వల్లే రోజులు గడపడం శ్రేయం కాదని హెచ్చరిస్తున్నాడు ఆయన. శ్రద్ధ, ఉత్సాహం, అన్వేషణలతో సత్పురుషులను గుర్తించి సమీపించే ఉద్యమంలో ఉండటమే శ్రేయం. పైన చెప్పిన ఉత్తమ గుణాలన్నీ ఒకరి అందే లేవనుకో, అప్పుడు ఆ ఉత్తమ గుణాల్లో ఒక్కటైనా ఎవని ఎందైనా ఉన్నది తెలుసుకున్నప్పుడు ఆ ఒక్క గుణం కొరకై మిగిలిన పనులన్నీ పక్కకు పెట్టి అతని అన్య దోషాలను లక్ష్య పెట్టగా అతన్ని ఆశ్రయించాలి. బాల్యం నుండి నా గుణదోషములు ఏమేమి అని తెలుసుకోవటానికి సత్సంగము, శాస్త్రాభ్యాసం ఈ రెండింటిని సద్వినియోగం చేసుకోవాలి. చిన్న చిన్న దోషములను కూడా ప్రయత్నంతో తొలగించుకునే ఉద్యమంలో ఉండాలి. అంటే ప్రయత్నించాలి. ఉద్యమము అంటే అది నశించే వరకు ప్రయత్నం చేయమని అర్థం. ఉద్యమం అంటే మొదలెట్టాక ఆపకూడదు కదా, మధ్యలో తుస్సుమని వెనక్కి వెళ్ళిపోతే ఎలాగా? ఏదన్నా కావాలని అడిగినప్పుడు అది పొందే వరకు సాధించాలి కదా, అప్పుడు కదా మొండివాడని తిడతారు. అనుకున్నది సాధిస్తాడు అందరూ తర్వాత అంటారు కదా, అది ఉద్యమం అంటే. అందుకుగాను నిత్యము సజ్జనులతో పరిచయము, సహవాసనము ప్రవృద్ధం చేసుకుంటూ ఉండాలి. ప్రవృద్ధం అంటే పెంచుకుంటూ ఉండాలి. ఒకవైపు సజ్జన సహవాసం పెంపొందించుకుంటూ మరొక వైపు స్థూల దృష్టి దోషములు గల జనులతో గల సంబంధాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. స్థూల దృష్టి దోషములు గల జనులతో సంబంధాన్ని తగ్గించుకోవాలి. అంతేగాని అక్కర్లేని కూడా పూసుకుని వాళ్ళతో తిరిగి అక్కర్లేని మాటలు వాళ్ళందరి దగ్గర ఏముంటాయండి? మళ్ళీ ఆ మాటలే ఉంటాయి కదా, మళ్ళీ ఈర్ష్య, సూయ ద్వేషాలతో కూడినవే ఉంటాయి. మళ్ళీ నెగిటివే చెప్తారు. వాళ్ళు ఏమైనా పాజిటివ్ చెప్తారా? ఏం చెప్పరు. జాగ్రత్తగా ఉండు, ఏదో గురువుని పట్టుకున్నానంటున్నావు, వాళ్ళు ఏం చేస్తారో ఏమిటో
ముందు ఆస్తంతా మా పేరు మీద రాసేయి, అన్ని ఇక్కడ వదిలేసేళ్ళు, ఏమిటో వాళ్ళు ఏం చెప్తారో తెలీదు, అయినా ఏముంది కొత్తగా వాళ్ళు చెప్పేది, అన్ని మనకు తెలిసినవే కదా అని అనుకున్నారు అనుకోండి, అలసత్వపు మాటలు. అలసత్వం అంటే బుద్ధిమాంద్యపు మాటలు అని అర్థం. అలసట అంటే అక్కడ బద్ధకం ఏముంటుంది, బద్ధకం కాదు, మనం గొప్పవాళ్ళం అని ఉంటుంది కదా, నేను గొప్పవాడిని, నాకు తెలియదు ఏమిటి ఇంకోళ్ళ దగ్గర నేను ఏమిటి విని నేర్చుకోవాలి, నాకు అంత ఆవశ్యకత ఏముంది, ఇదంతా నాకు తెలియందా. వింటుంటే మీ అందరికి కూడా అనిపిస్తుంది కదా, మొదట్లో కూడా అనిపించింది, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇవన్నీ తెలిసినవే కానీ ఇదే దాటడమే కొంచెం కష్టంగా ఉంది అని కదా. మీకు అనిపించని వాళ్ళు గొప్పవాళ్ళు, ఇంకా కొంత మనసుల్లో కొంత అనిపించే వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు సాధన ఎందుకు ముందుకెళ్ళట్లేదంటే అందుకే ముందుకెళ్ళట్లేదు. ఆలోచనలు నిర్ణయాలు ఎందుకు వస్తున్నాయి ఇంకా మనలో అంటే మరి అదే కదా అర్థము. కాబట్టి రాకపోతే దానంత ఉత్తమమైనది ఇంకోటి లేదు, మార్గంలో స్థిరంగా ఉన్నారు. కాబట్టి ఇంకా మనకి ఆలోచనలు పక్కవాడితో లింక్ ఉందనుకోండి, పక్కవాడిలాగా అనుకోమని వాళ్ళ గురించి ఏదన్నా చేయమని ఉన్నదా. మీ ధర్మం ఇందాక చెప్పాడు, ధర్మము అది ఎంత మేరకు అంత మేరకు చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఎలా అంటే అలా ఎస్ అనండి, నష్టమేం లేదు, ఏం జరుగుతుందో తెలియనప్పుడు. మీరు నిర్ణయించుకోకూడదు, సాధనలో ఉన్న వాళ్ళు ఈ నిర్ణయము నాది, నేను ఇలా అనుకున్నాను అని మీరు అన్నారా, అది మీరు సాధకులు అవ్వరు. ఇప్పుడు ఎలా అవుతారు, అనుకున్నాను అన్నవాడు సాధకుడు ఎలా అవుతాడు. సాధనలో ఏం చెప్పబడుతోంది, ఏం జరగాలో అది జరిగి తీరుతుంది అని కదా. నీకు సాధన ముఖ్యం అన్నారు, అన్యము ముఖ్యమైనది కాదు. అందుకని అందరితోటి ఎస్ అనమన్నారు కానీ ఆర్గ్యుమెంట్లు చేయమన్నారా, మీ అభిప్రాయాలు దృఢంగా చెప్పండి అన్నారా. ఎక్కడా చెప్పాలి దృఢంగా, నేను సాధన మానను అన్న విషయం దృఢంగా చెప్పి తీరాలి. నేను ఇలాంటివి చెయ్యను, ఏదైతే అధర్మం ఉంటుందో, ఏదైతే కూడదని గురువులు చెప్పారో అది చెయ్యొద్దు. గురువులు అందరికీ ఎస్ అనే చెప్పమన్నారు కదా, దేంట్లో ఆర్గ్యూ చెయ్యండి, మీ ఇష్టం వచ్చినట్టుగానే ఉండండి. అరుణాచలం పంపించకపోతే దెబ్బలాడైనా సరే రండని చెప్పారా, లేదమ్మా. ఈ రోజులే ఉంటామని మీరు డిసైడ్ అవ్వకండి, వాళ్ళు డిసైడ్ అయ్యారనుకోండి సరే అనండి. అంటే మీలో నెగటివ్ అనేది అనుకోవటం కానీ స్థిర నిర్ణయాలు కానీ లేకుండా ఉంటే సాధన ముందుకెళ్తుంది. మీరే స్థిర నిర్ణయాలు తీసుకుంటే మీరు సాధకులే అవ్వరు, కాబట్టి ఇంకా సాధన ఎక్కడిది. చేస్తున్నారనుకోండి అది సాధన కిందకి పరిణమిస్తుందా, ఎందుకంటే వీటన్నిటికీ ముందర ఏముంది, ఆత్మను చూడడానికి ముందర మీ స్థిర నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి మీ స్థిర నిర్ణయం మిమ్మల్ని ఎప్పుడూ సాధన చెయ్యనివ్వదు. చాలే అంటుంది, ఇంకా చెయ్యొద్దులే అంటుంది, ఏదో అంటుంది, సాధన ముందుకు వెళ్ళదు. అనవసరమైన విషయాల్లో సంభాషణలు అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి అనండి, వీళ్ళకి ఫోన్ చేద్దామా అక్కడ ఏమైపోతుందో ఏమిటో, వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా ఉంది, వీళ్ళు షాపింగ్లు ఏమన్నా చేశారా చెయ్యలేదా, మనకి ఎలాంటివి కొంటారంటావు, అంత ముందు పెళ్లికి వీళ్ళేం సరిగ్గా పెట్టలా, ఇవన్నీ అనవసరమైనవే కదా. అంటే రకరకాల ఆలోచనలు, నేనేమి మీరు అలాగే చేశారని నేను అనను. అంటే ఒక నెగటివ్ విషయం కనుక మనసులోకి వచ్చినప్పుడు దాన్ని అక్కడికి ఆపేస్తే సాధన సాధకులు అవుతారు. అంతేగాని దాన్ని అరగంట సేపు గంట సేపు పెంచి ఎందుకు వచ్చిందిలే, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే ఏం చేసేస్తున్నారో, అసలు కొంచెం తెలిస్తే బాగుంటుంది, పెళ్లికి వెళ్ళాలో అక్కర్లేదో కదా. అంచనాలు వేసుకుంటారు కదా, వెళదామా వద్దా అని, అవన్నీ అక్కర్లేదు. కాదు వెళ్ళి తీరాలని అనుకున్నారు అనుకోండి, అది సాధకుల లక్షణం కాదు. వాళ్ళు పిలిచారు రండి అని, సరేనండి అనండి. ఇక్కడ ఉన్నాం కదండి అరుణాచలంలో ఏమొస్తానులేండి మళ్ళీ గురువు గారు ఏమంటారో, ఇది సాధకుల లక్షణం ఎప్పుడు కాదు. సాధకులు అంటే నిమిత్త మాత్రులుగా ఉండేవాళ్లే సాధకులు, వాళ్ళ యొక్క సాధనే ముందుకు వెళుతుంది, నిరాటకంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏ నిర్ణయాలు లేవు కదా, మనసు నిర్మలంగా ఉంది. లోపల ఉందనుకోండి, బోరు కొట్టేస్తుంది ఇక్కడ ఉండి, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అక్కడ కాసేపు కొన్నాళ్ళు అక్కడ ఉందాము అనుకున్నారు అనుకోండి, అనుకున్న తర్వాత సాధకుడుగా గోవిందా కాదండి నేను చేస్తూనే ఉంటానంటారు, నిజాన్ని చెప్పండి. ఫంక్షన్లకు వెళ్ళి సాధన చేస్తున్నారా, ఎన్ని నెత్తి మీదగా తెచ్చుకుంటారు. అంత స్థిరత్వం వస్తే
అప్పుడు అసలు ఏ గొడవ లేదు కదా. అప్పుడు ఆలోచనలు కానీ వెళ్ళి తీరాలని కానీ ఎంజాయ్ చేయాలని కానీ అనిపిస్తుందా? వెళితే ఎంజాయ్ చేస్తాం, ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాం కదా. బోరు కొడుతుంది అన్న మాట వస్తుందా? కాబట్టి విచారణ వల్ల ప్రయోజనం అంటే సాధకుడు అసలు విచారణే చేయకూడదు. ఏ విచారణ చేయాలి? ఆత్మ విచారణ చేయాలి తప్ప బాహ్యం గురించి విచారణ చేయకూడదు. కాబట్టి స్థూల దృష్టి దోషములు గల జనులతో గల సంబంధాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. అది ఏ బంధమైనా సరే తగ్గించుకోవడం అంటే వాళ్ళని వదిలేసేసి వచ్చేసేమన్నా. సంభాషణ తగ్గించుకుంటే అయిపోలేదు. అక్కర్లేని దాంట్లో మన ధర్మం అనుకుంటూ ముందుకెళ్ళడం ఎందుకు? పూసుకోవడం దురదగుంటే అక్కడ ఎవరన్నా పూసుకుంటారా? బాగుందని వెళ్ళిన తర్వాత దురదగుంటా సహవాసం చేస్తారా? చెట్టు బాగుందని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదండి. కాబట్టి ఉన్నది ఇప్పుడు ఇది మనం ఏం చేయలేము కొన్ని కొన్ని బంధాలని. కాబట్టి ఉండనండి, ఆ బంధంతో మీకేం బాధ? మీ మనస్సు మీదే కదా, మీ సాధనకి అదేం అడ్డం రాలా. ఏదో కబుర్లు చెప్పారనుకోండి, లోపల సాధన చేస్తూ మీరు కబుర్లు చెప్పండి, నేను వద్దనట్లేదు, వాళ్ళనేం విసిగించమనట్లా. అలా ఉండండి, అప్పుడు అది మీ మనసుకు అంటుతుందా? ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తే కదండి, అప్పుడు 10 నిమిషాలది రోజులు అవుతుంది. కాబట్టి స్థూల దృష్టి దోషముల గల జనులతో గల సంబంధాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. దుస్సాంగత్యము సాధువులో కూడా అసాధుత్వమును ఉత్పత్తి చేయగలదని నా అభిప్రాయం. చూసావా, దుస్సాంగత్యం ఎప్పుడైనా అంతే. వినక వినగా చెడ్డతాయి కూడా చాలా అవును నిజమేనేమో అనిపిస్తుంది. తినక తినగా వేము తీయనుండు అన్నట్టుగా దుష్టులతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది? అందుకే ఫోన్లు అలాంటివి కూడా తగ్గించి మానేస్తే ఏమవుతుందండి? ప్రపంచం తలకిందులు అవుతుందా? లేకపోతే వాళ్ళు ఏమన్నా అవుతారా? వాళ్ళు మీతో మాట్లాడరు అంతే కదా. దుష్టులతో మాట్లాడకుండా ఉన్నంత ఉత్తమం ఇంకోటి ఉందా? ఎంత హాయో మీకు తెలియదు. అయ్యో మాట్లాడకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనండి, నన్ను తింటారండి, నలుగురిలో నా గురించి చెడ్డగా చెప్పుకొని రాదండి. వాడు చెడ్డగా అన్నంత మాత్రం మీరు చెడ్డ అయిపోయారా? వాడు చెడ్డ చెప్పాడు నా గురించి కాబట్టి నేను చెడ్డగా అయిపోతే ఎలాగండి నలుగురిలో అన్నారు అనుకోండి, ఇంకేం సాధన? బ్రహ్మం మీద మీకు పరిపూర్ణ విశ్వాసం లేనప్పుడు ఆ సాధన ఎందుకు? ఇదే దుష్ట సాంగత్యం అంటే బయట వాళ్లే కాదు, నీతో నువ్వే దుష్ట సాంగత్యం. ఎందుకంటే నువ్వే బాహ్యంలో గురించి ఆలోచిస్తున్నావు కదా, ఎలాగండి అలాగండి అని అంటున్నావు కదా, ఇంకంతే గోవిందా. లోకంలో అలాంటివి ఉన్నాయి కదా, చూస్తూనే ఉన్నాం. సాధువు దుష్టత్వం పొందటం జగత్తులో అశుభ సూచకం. అందుకే సూటిగా చెప్తున్నాను, దేశకాల వశంగా పాపకార్యములచే లోకంలో గొప్ప అరిష్టాలు సంభవించటం కాంచబడుచున్నది. అందుచేత అన్ని కార్యక్రమములు త్యజించి అయినా సరే సజ్జన సాంగత్యాన్ని ఆచరించాలని బాలురకు తదితరులకు కూడా నా విన్నపం. సజ్జనులతో సాంగత్యమే ఇహపర శ్రేయోదాయకమైన గొప్ప సాధన. కాబట్టి ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో లక్ష పనులైనా తిండి మానేసైనా సరే గురువుల సమక్షంలో గడపడానికి ప్రయత్నం చెయ్యాలి. వెళ్ళాలి, ఎంత దూరమైనా ప్రయాణం చేసి వెళ్ళాలి. అంటే మీకున్న సంసార లిమిటేషన్స్ నాకు తెలుసు. మనసులో భావన చేయడానికి ఏంటండి, నేను వెళ్ళాలి స్వామి నాకు మార్గం చూపించంటే చూపించడా? ఎన్ని జరగలేదు అలాంటివి మీ అందరికీ కదా. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఏమనండి కుదరట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదంట. నిజం చెప్పండి, అసలు ఇంట్లో వాళ్ళని మీరు అడిగి అసలు మీ మనసులో మీరు నిర్ణయించుకున్నది ఎక్కడ రావాలని? వెళ్ళాలి అన్న నిర్ణయం అంటే సాధన చెయ్యాలన్న నిర్ణయం శుభమే. ఈ నిర్ణయాలు చేయవచ్చు. గురువు దగ్గర ఉండాలి అన్న నిర్ణయం మనసులో చేసుకోవడానికి దోషమేమీ లేదు. ఈ నిర్ణయాలు ఆత్మ విచారణ వైపు నిర్ణయాలు చేసుకోవటం శుభమే, అదేమి ఇది కాదు. బాహ్యంలో నిర్ణయాలు చేయొద్దని చెప్పారు గురువు, రెండుని కలపకండి. ఒకసారి మనసులో నాకు వెళ్ళాలనుంది, పరిస్థితి అనుకూలిస్తే తప్పకుండా అనుకోవటంలో దోషం లేదు. అది పాజిటివ్ వైపు కాబట్టి గురువు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. గురువు కన్నా ముందరే మనం వెళ్ళాలని నిర్ణయించుకున్నారనుకోండి, నిర్ణయించుకున్న తర్వాత గురువులు సాక్షిగా ఉంటారు తప్ప ఇంకా అందులో జోక్యం చేసుకోరు. కాబట్టి ఎప్పుడైనా సరే బాహ్యంలో నిర్ణయాలు తీసుకున్నారు అంటే సాధన అనుకుంటాం అంతే, ఏం పర్వాలేదండి సాధన చేసి తీరుతానంటారు. మొదటి రోజు చెయ్యరు, ఇవాళే కదా వచ్చాను కొంచెం అలసిపోయాను అందుకే చేయలేదని సమర్థించుకుంటారు. రెండో రోజు ఇంకోటి ఏదో జరుగుతుంది, రేపటి నుంచి చేసేయాలని అంటారు.
అది మళ్ళీ ఎప్పటికీ తెలీదు. రామచంద్ర, సజ్జల నుండి ఎప్పుడూ కూడా మనుజుడు దూరం కారాదు. మరొక విషయం, సాధువులను సమీపించినప్పుడు నమ్రత కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానులు అర్హమైన వారి ముందు మాత్రమే వివేక ప్రవచనాలు చేస్తారు. వివేక ప్రవచనాలు అంటే ఇప్పుడు మీకు చెప్పే ఆత్మజ్ఞానం గురించి అని కాదు, సూక్ష్మములు చెప్పాలి అంటే అది గ్రహించే తాహతు ఉన్న వారికే సూక్ష్మాలు చెప్తారు. సమీప ప్రాంతాల్లో, ఎందుకంటే మీకు చెప్పినవే అసలైన సూక్ష్మాలు అనుకోకండి, ఇంతకన్నా బ్రహ్మమైన సూక్ష్మాలు చాలా ఉన్నాయి. సమీప ప్రాంతంలో సాధువు ఆత్మజ్ఞాని ఉన్నాడని తెలియగానే వారిని ఆశ్రయించే యత్నంలో ఉండాలి. సాధు పురుషుల సమీపంలో ఉన్నంత మాత్రం చేత వారి సద్గుణ పుష్పరేణుల స్పర్శ తదితరులకు కూడా లభించగలదు. కాబట్టి ముందే మనం నిర్ణయించుకొని ఏవేవో ఆలోచిస్తారు కదా. గురువుల దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేశావో అది నిష్ఫలం. వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళాలి అంతే. ఏది అడ్డము, గురువు ఉన్నారా లేదా, గురువు లభిస్తాడా లేదా, గురువుకు తీరుతుందా లేదా, ఇవన్నీ ఒట్టి మాటలు కాదండి. అవునా కాదా? నీవు నిజంగా ఒక అభిమానం అనండి, ప్రేమ అనండి, గురు తత్పరత అనండి, అలా అంటే ఆ భావనతో నువ్వు గురువుని సందర్శించాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఏదైనా అడ్డంకి వస్తుందా? లేదా ఎన్ని కారణాలు చెప్తారండి, బోల్డ్ సమర్థకులు. ఈ కార్యక్రమాలంటే అందుకే రాలేకపోయాం, ఆ కార్యక్రమాలు అందుకే రాలేకపోయాము, ఇప్పుడు మీ కావాలండి కాసేపు, కాబట్టి దయచేసి మాకు అనుగ్రహించండి అంతే. నువ్వు బాహ్య కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు ఖాళీగా ఉన్నావు, ఇంక ఇప్పుడు ఏం పనులు లేవు, కాబట్టి ఒకసారి గురువు గారి దర్శనం చేసుకుంటాం. ఎంతటి అప్పుడు ఏం లభిస్తుందంటే గురు రూప దర్శనమే లభిస్తుంది. కావలసింది గురు రూప దర్శనమా? గురువులు కరుణతో ఉంటారు కాబట్టి వదిలేస్తారు, పోనీ లేదు, ఎందుకంటే మళ్ళీ అది విసిగిస్తూ ఉంటారు కదా, ఎందుకులే వాళ్ళని అంత ఇది చేయటం, పోనీలే అని వదిలేస్తారు. కాబట్టి రూపదర్శనం వల్ల మీకు ఏం లభిస్తుంది? రూపదర్శనం కావాలంటే ఫోటో చూసుకోవచ్చు కదా. గురువు యొక్క అసలైన ఆశీస్సులు అంటే 1,00,000 కార్యక్రమాలు నీకెందుకు, అన్ని వదిలేసి గురువు దగ్గరికి రా, అప్పుడు అవన్నీ అయ్యేటట్టు గురువు చూస్తాడు. కానీ మనం ఏం చేస్తాం, అమ్మో ఇప్పుడు రేపో ఎల్లుండో అయితే ఆ కార్యక్రమాలు జరగవేమో, ఇవి పూర్తి చేసుకున్నాక గురువు అంటారు. మళ్ళీ ఏం చెప్తారు, గురువు ఆశీస్సులతో ఇవన్నీ జరిగాయంటారు. ఎంతటి, నేను చెప్పను ఎలాంటి ఆలోచన, అసలు ఎక్కడన్నా కుదిరింది? గురువు ఆశీస్సులు తీసుకోవడానికి ఏమో నీకు తీరిక లేదా? ఫోన్లో ఒకటి వచ్చాక ఇదో గోల, ఫోన్లలో చెప్పేసామంటారు. గురువుకి ఫోన్లలోనే మీరు చెప్పవలసినది, ఎందుకంటే మేము కార్యక్రమాల్లో ఉన్నాం, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, అవి అయిన తర్వాత అప్పుడు గురువుకి వచ్చి సమక్షంలో చెప్తారు. ఈ లోపల ఒక పని అయిపోతుంది చెప్పేస్తే, కాబట్టి ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఫోన్లలో చెప్పేస్తారు. బంధువుల కోసం వేరే ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళినప్పుడు గురువు గారి దగ్గర రావడానికి ఎన్ని ఆలోచిస్తారండి. అందుకే గురువు కూడా మీ పనులన్నీ చేసుకోండి, పర్వాలేదు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, దాచుకోండి అని చెప్తారు, రావద్దు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మనసులో భావాలు ఉంటాయి. మరి అలా అన్నప్పుడు ఇంకేం చెప్పాలి, అసలు ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మిగతాదంతా అనుభవం మీకే కదా. అనుభవాలు ఎవరికి ఉన్నాయి? సరే, ఏదో అర్థమైంది అన్నాడు. సరే మరి పక్షి, క్రిమి, కీటక వాటి ఏమిటి స్వామి అన్నాడు. మనుషులకైతే తమ వంటి మహా మహితాత్ములచే చెప్పబడిన శాస్త్రాదులు ఉన్నాయి. శాస్త్రాభ్యాసం, సత్సంగం, మంత్రం, ఔషధం ఇలాంటివన్నీ ఉన్నాయ్యా. మా వంటి అజ్ఞాన దుఃఖాన్ని తొలగించుకోవడానికి సద్గురువులు లభిస్తారు. పాపం వేరే వాటి సంగతి ఏంటని అడిగాడు. సర్వజీవుల పట్ల వ్యాజమైన ప్రేమను కురిపించే ఓ రఘుకుల తిలకమా రామచంద్ర, వాటి అనుభవాలు చెప్తానన్నాడు.
సమస్త స్థావర జంగమ ప్రాణులు కూడా వాటి వాటికి యోగ్యములైనట్టి భోగముల సుఖ సత్తా ఎందు స్థితిని కలిగి ఉన్నాయి. కొన్నిటిని ఇవి పొంది మేము సుఖిస్తాం అనుకుని వాటిని అట్లే పొంది సుఖిస్తున్నాయి. అంతేకాకుండా ఏదేది ఏ జన్మ ఎందున్నదో అది ఆ జన్మకు తగినట్టి విషయముల యొక్క ప్రాప్తియే మహాపురుషార్థం అని భావిస్తుంది. అట్టి అల్ప ప్రాణులకు కూడా మనలాగానే జన్మోచితమైన సుఖ భోగేచ్ఛ ఉంటుంది. అయితే వాటికి ఏవి గొప్ప భోగములుగా కనిపిస్తున్నాయో మానవులకు అట్టి భోగముల పట్ల అల్పమైన విశ్వాసం ఉంటుంది. అందుచేత మనకు కొద్ది విఘ్నాలే ఉంటున్నాయి. వాటికో కామక్రోధాదుల ప్రాబల్యం చేత, వివేకము లేనందుచేత ఆయా అల్ప భోగములపై అధిక విశ్వాసం ఉంటుంది. వాటికి ఏముందండి, 4 గింజలు ఎంత కడుపు నిండుతుంది కదా, మనకి ఎంత ఇది ఆ 4 గింజలు మనకు సరిపోతాయా? అందుకని వాటిని చూస్తే మనకి చులకన కాదా, మనం తినేస్తే మిగిలిపోయినవి అలాంటివి కూడా పెడతారు కదా, పెట్టరా? కుక్కలకేని ఏదైనా ఏం చేస్తారండి, ఎంగిళ్ళు తీసుకెళ్లి పెడతారు కదా. అయితే ఇక్కడ భావన ముఖ్యమైనది. ఎంగిళ్ళు పెట్టాలా అంటే అది మీరు ఎందుకు వదిలేశారు అన్నది కూడా ముఖ్యమైనది ఉంటుంది. మీకు నచ్చక వదిలేసి తీసుకెళ్లి కుక్కకు పెడదాన్న, రోడ్డు మీద పెట్టి కుక్క తింటుందంట. అలా కాకుండా ఒక సద్భావంతో పెట్టారనుకోండి, అప్పుడు అది నైవేద్యం అవుతుంది. భావం సద్భావం లేనప్పుడు ఇంట్లో పాడైపోయిన గింజలు అవి ఉంటే సరే బయట పెట్టు పక్షులు తింటాయన్నారు అనుకోండి, అది దోషం. పనమ్మాయి కూడా అంతే, మనము మిగిలిందే ఇస్తాం, అందులో సందేహం లేదు. కానీ అది నిజంగా తినడానికి యోగ్యమైనదేనా, అప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఏదైనా సరే పనమ్మాయికి ఓ పండు ఇచ్చినా సరే పాడైపోయినవి ఇవ్వకండి. అమ్మ పర్వాలేదమ్మా మేము అది తీసుకుని ఇలా తింటాము అన్నారు అనుకోండి, ఒక మంచి పండు కూడా కలిపి ఇవ్వండి. అలా పారేయద్దమ్మా మాకు ఇవ్వండి అన్నారు అనుకోండి, చెప్పండి ఇవి కొంచెం ఇదయ్యాయి అని చెప్పి ఇవ్వండి. ఒక మంచి పండు కూడా వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని పని వాళ్ళు అసలు కొనుక్కోవటమే కష్టం, మనం ఇవ్వటమే గొప్ప అంటే మనకన్నా డబ్బులు ఉన్నాయి వాళ్ళు, అది మనకి అవసరమా? కాదు. నువ్వు ఏది ఎవరికి ఇస్తున్నా కూడా శ్రేష్టమైనది ఇవ్వటం నేర్చుకో. ఎందుకంటే సర్వజీవులు బ్రహ్మరూపాలే కాబట్టి బ్రహ్మముకి మరి నువ్వు అది ఇస్తే నీకు ఉత్తమమైనది ఎలా లభిస్తుంది? ఉత్తమమైనది ఎలా లభిస్తుంది? ఇగో ఇది పాతది పచ్చడి అనుకోండి ఇస్తున్నారు, ఇది పాత పచ్చడి నీకు కావాలా తీసుకో, లేకపోతే పారే. అంతే, ఇంకేం చేస్తారు మరి? ఎందుకంటే మనం తినాం, లేదా ఎవరైనా తింటానంటే వాళ్ళకి ఇవ్వకమ్మా అని మనం చెప్పి ఇవ్వటంలో దోషం. మామూలుగా వేస్ట్ చేయకూడదు అనుకోండి, కానీ కొన్ని జరుగుతూ ఉంటాయి, ఏం చేస్తాం మరి? తినలేం కదా, తినలేనప్పుడు మరి జరగాలి. కాబట్టి ఆ విధంగా చేయటంలో దోషమేం లేదు. అంటే మీ భావం అత్యంత ముఖ్యమైనది. ఆ భావం నిజంగా నిర్మలంగా ఉంటే పర్వాలేదు, అలా కాకుండా ఏం పర్వాలేదులే అంటే ఆ పండు నేను ఆరగించాలని నీవు అనుకుంటావనుకో, అది లభించకపోతే పెద్ద విషయంగా చూడవు. కాబట్టి నీకు అది అల్పమైన విఘ్నమే అయి, అదే ఒక కీటకమైతే అది పండును భక్షించాలని తలంచి అది లభించినందుకు తీవ్రమైన విఘ్నత్వం అనుభవిస్తుంది. ఈ మాత్రం తేడా తప్పించి దుఃఖములు క్రిమి కీటకాది జాతులకు మానవులకు ఒక తీరైనవే. అది తీవ్ర ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే దానికి ఇంకోటి లభించదు కదా. బాహ్యంలో వాటికి లభిస్తాయా మనలాగా? ఈ పండు కాకపోతే ఇంకో పండు తింటాం, అయితే పర్వాలేదు లేదు అనిపిస్తుంది. అంటే తాపత్రయం లేని వాళ్ళ గురించి. పాపం వాటికి ఏం దొరుకుతుంది, వేరే దొరుకుతుందా? అందుకే పంచదార కనపడితే లైన్ కడతాయి, ఎందుకంటే వాటికి వేరేది లభించకే కదా ఒకదానికి అక్కడ ఇంకా 4 పంచదార డబ్బాలు ఉన్నాయనుకోండి, కొన్నిటు కొన్నట్టు అంటే వాటికి అది తినే యోగ్యత ఉన్నదని తెలిసినప్పుడు వస్తాయి. పాపం చచ్చిపోవు మళ్ళీ. మీరు ఈ లోపల ఏ పెన్సిల్లో రాస్తారు కదా చాక్పీస్, అంత వాటికి అంత తాపత్రయపడి ఎంత పెద్ద క్యూ కడతాయి. ఇక్కడ చక్కెర పెట్టండి, అక్కడి నుంచి అక్కడికి క్యూ ఉంటుంది. అది ఉన్నది ఎంత, చక్కెర పలుకు ఎంత విచిత్రం చూడండి, ఎంత తాపత్రయం వాటికి. సరే దానిలో కూడా మంచి నేర్చుకోమని అది దాచుకుంటుంది,
వానాకాలం బయటకు రావడానికి లేదు కాబట్టి లోపలే ఉండి తింటుందని ఏదో చెప్పారు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఎవరన్నా నడిచినా చేసినా పాపం అది ఇంకా దాచుకునేది ఎక్కడ? ప్రాణాలు. అయితే వాటి ప్రాణాలు పోతున్నాయని మన ప్రాణాలు ఏదో సంవత్సరాలు ఉంటున్నాయని భావించక్కర్లా. కరెక్టే, సంవత్సరాలు ఉన్నాయి, కానీ ఏమిటి ప్రయోజనం? సాధన జరుగుతోందా? సాధన జరగనప్పుడు ఎన్నేళ్లు బతికితే మటుకు ప్రయోజనం ఉన్నదా అంటే సత్యం తెలిసిన తర్వాత ఏమంటే ఎందుకు లేదండి అని మీరంటే నమో నమః. ఎందుకంటే ఏదో ఒక అభిప్రాయం దృఢంగా ఉందనుకోండి, కనీసం నామరూపాలతో జన్మలన్న పొందుతాడు. అవునా కదా? జీవలక్షణంతో దృఢంగా ఉన్నాడు అనుకోండి, అనేక జీవరాశుల్ని పొందొచ్చు. ఇటువైపు ఉందనుకోండి, అగోలు లేదుగా, అప్పుడు పరమానందాన్ని పొందుతాడు. ఇక జీవరాశుల్ని పొందవలసిన అంటే ఇంకో దేహాన్ని పొందవలసిన అగత్యం ఉండదు. కాబట్టి పెద్ద తేడా ఏం లేదన్నాడు మనకి వాటి. మనం అహంకరించక్కర్లా, ఆహా చీమ కన్నా నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతాను అని మనమేం అహంకరించక్కర్లా. మన జీవితం ఎంతటిదో చెప్పారు కదా, చివరన్న అంటే మహావృక్షానికి చిట్ట చివరన్న ఆకుకి చిన్న జలబిందువు అన్నాడు. అది ఎప్పుడు తప్పని కిందకి రాలుతుందా మనం చెప్పగలం? చూస్తూ చూస్తూ ఉన్నా అంత మాత్రమే. ఇప్పుడు జరిగిపోలేదండి, అందరూ 50+ లకు రాలేదు పాపం. ఇప్పుడు 20+ అన్నాను, 50+ అంటారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశాము అంటే లిస్టు రాయగలరా? అంటే పూజలు చేశామనుకోండి అంటారు, అది కూడా డౌట్. నిజంగా అంత తత్పరతతో చేశామా? ఆలోచించవలసిన విషయం. మన మనసులో అప్పుడు ఆడంబరత్వమో గొప్ప అవి లేని భావాలు ఉన్నాయా? ఆలోచించాలి కదా. ఆలోచిస్తే గుర్తొస్తుందా? ఏదో రకంగా చేశాం కదండి. ఏదో రకంగా చేశావు కాబట్టి ఇంతవరకు నీ బుద్ధి మారలా. నిజంగా మనసావాచ కర్మణ చేస్తుంటే బుద్ధి మారదా? మారి తీరుతుంది. అక్కడ దోషం ఉండబట్టే కదా ఇంకా మన బుద్ధి మారట్లేదు. కాబట్టి దోషాలను పెంచుకునే బదులు దోషరహితులు అవ్వాలి కదా ప్రయత్నంతో. ఎందుకంటే దోషం ఏమిటో మనకి ఇప్పుడు తెలియబడింది. దోషం తెలియబడ్డా కూడా ప్రయత్నం చేయకపోవడం ఏమంటారు? ఏమో మరి నాకు తెలియదు. బ్రహ్మాండ శరీరుడగు విరాట్ పురుషుడు ఏ విధంగా అయితే స్వభోగము కొరకై ప్రయత్నించుచున్నాడో ఆ విధంగానే వెంట్రుక చివర సంచరించు. ఏముంటుందంటే నెత్తి మీద సంచరించేది ఈ స్థానమే నా గృహం అనుకుంటూ అక్కడే ఆయా భోగానుభవాల కొరకే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉంటుంది కదా నెత్తిలో. దాని బతుకెంతండి పాపం. ఉంచుకుంటామా? ఓన్లే ఉంటే బాగుంది, అప్పుడప్పుడు గుడుగుడుగా వెళ్తూ ఉంటుంది, బాగుంది అని ఉంచుకుంటారా ఎవరన్నా? ఏదో మందులు రాస్తావు, ఇది చేసే దాన్ని ఇది చేసే వరకు ఊరుకుంటారా? చూడండి దాని భోగం ఏమైందండి. చలిచీమల చేత చిక్కి చావదే సుమతి లాగా ఒక దువ్వెన వెంటనే వెళ్ళి దువ్వెన కొనుక్కురారు. దాని అంతు చూడండి. కొంతమంది వదిలేరు, ఏ పోన్లేదు ఉన్నాయి ఉంటే ఉన్నాయి లేదు అన్న సాత్విక భావం. అహంకారం యొక్క ప్రతాపం ఎంతటితో చూచావా? ఈ జీవులందరూ శాంతమగు ఆత్మస్వరూపులే అయి ఉండి కూడా శాంతి కొరకై ఎక్కడికెక్కడో బాహ్యాన వెతుకుతున్నారు. క్షేత్రానికి వెళ్దామంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందా అంటారు. క్షేత్రానికి వెళ్ళి ఏం చేస్తారు? గుడికి వెళ్తారు, అబ్బో ఎంత చెమట ఎంత లైన్, వాళ్ళని చెప్పనే సరిపోతుంది. దేవుడు ఉన్నాడు అక్కడ మనసులో. అంత క్షేత్రానికి వెళ్ళింది ఆయన కోసం. ఆయన తలుచుకుంది ఎంతసేపు? ఆయన కోసమని లైన్లో నిల్చున్నప్పుడు కూడా ఆయన తలుచుకోకుండా పక్క జనాల్ని చూసి ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళందరూ, మీరు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు వచ్చారు. సరే వాళ్ళ యోగ్యతలు లేకపోతే వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఇవన్నీ మనకెందుకు? మన గోల మనం హాయిగా స్వామిని నామస్మరణ చేసుకుంటే ప్రశాంతత లభిస్తుంది. వచ్చాక అబ్బో వెళ్ళొచ్చాం అనుకోండి, అసలు దర్శనం లభించింది అనుకోండి,
వెళ్ళింది అందుకు కాబట్టి ప్రయత్నం చేశాం, దొరికింది. కానీ అమ్మో ఆ ఎండలు భరించలేకపోయామండి. ఫుడ్ అయితే అసలు బాగోలేదు. ఎందుకంటే నువ్వు పరమాత్మ మీద దృష్టి పెడితే ఫుడ్ ఎందుకు బాగుండదండి? ఫుడ్ లభించి తీరుతుంది నీకు. శ్రేష్టమైనది ఇచ్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. కానీ మనం పరమాత్మ దృష్టితో వెళ్ళలేదు, చెప్పామంతే ఆయన కోసం వెళ్తున్నామండి అన్న. ఆయన కోసం నిజంగా ఆయన కోసమే అయితే సర్వము జరగలేదా? మీ అందరికి కూడా అనుభవాలు ఉన్నాయి కదా. ఆయన కోసం మాత్రమే, ఏదైతేనే గురుతో భయంతో అయినా సరే ఆయన కోసమే వస్తున్నామండి అని అనలేదు. ఎంత బ్రహ్మాండంగా జరిగాయి. ఎక్కడైనా మనకి అంటే ఫుడ్ సరిగ్గా లేకపోవటం కానీ, ఏమన్నా బాధలు పడటం కానీ ఏమన్నా జరిగిందా? ఏది జరగలేదు. మరి అది భగవంతుడి ఇదా లేకపోతే మన గొప్పతనం? ఒకనొకతో మన గొప్పతనం అనుకున్నా నష్టం లేదనుకోండి, మేము నీ కోసం వచ్చాం కాబట్టి ఎవరి కోసం చేస్తాము? నేనైతే అలాగే అనుకో. నేను వచ్చేది నీ కోసం, ఏం చేస్తావో చేసుకో, నాకేంటిట. నువ్వు రమ్మన్నా నేను వస్తున్నా. అమర్నాథ్ యాత్ర ఎంత బ్రహ్మాండంగా ఎలా జరిగిందండి? అందరికి అలాగే జరిగిందా? మరి ఎలా జరిగింది అసలు? మళ్ళీ అమర్నాథ్ వెళ్తే బయటికి రావడం కష్టం, ఆ అనుభవాలు కదా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏది తీసుకెళ్ళినా ఆయన మనకేమన్నా ఏదన్నా ఇంత చిన్న ఇది కూడా ఏమన్నా చేశాడండి? డబ్బులు తీసుకెళ్ళకపోతే వాళ్ళు డబ్బులు పెట్టి కొనిపెట్టారు. వాళ్ళకి ఏం అవసరం అండి నాకు డబ్బు పెట్టి కొనడానికి? నాకు తెలిసి డబ్బులు పట్టుకోవాలని. మామూలుగానే మనకు అలవాట్లేదు కదా పర్సులు కట్టాలి. ఏదో ఖర్చులో పెట్టుకున్నాను నేను. 200 300 ఏదో పెట్టుకున్నాను, ఒట్టిగా ఎందుకన్నా ఉంటుందిలే. వాళ్ళు డబ్బులు ఇమ్మని అడిగితే మన దగ్గర ఎక్కడివి? అన్నయ్య నా దగ్గర ఇంతే ఉంది నాయన తీసుకో అన్నారు. 100 రూపాయలు కూడా మరి ఎంతో గుర్తులేదు నాకు. వాళ్ళు నిజంగా పర్వాలేదు ఉంచుకో అమ్మా అని ఆ రోజు ఉపవాసం అని వాళ్ళు నాకు ఫ్రూట్స్ కొనిచ్చారు. అసలు వాళ్ళకి నాకు బంధం ఏమైనా ఉందా? వాళ్ళకి ఏం అవసరం నాకు కొనిపెట్టాలని? ఒక్క మాట అనలేదు. వేరే వాళ్ళని తిట్టారట డబ్బులు ఇవ్వకపోతే, కన్నా ఒక్క మాట అనలేదు. అయ్యో నాకు తెలియదు అయ్యా అన్నా నేను. కానీ వాళ్ళు ఊరుకున్నారా పాపం, నాకే కొనిపెట్టారు చూడు. ఏం పర్వాలేదు మేడం తినండి అంటారు. నాకు సిగ్గేసింది, వాళ్ళకే వస్తుంది పనులు. వద్దయ్యా అంటే మా చేసి అయినా ఆపంటారు. అంటే మీరు ఎప్పుడైతే ఆ బ్రహ్మభావనతో ఉంటారో సర్వము మీకు సానుకూలం చేస్తాడైనా. ఎక్కడా మీకు ఏమాత్రం కూడా ఆపద అనేది రానివ్వడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు కదా అక్కడ. ఆపద ఎలా వస్తుంది మనకి? వస్తుందా? నెవ్వర్. అనుభవంతో ఎన్నో చెప్పాను మీకు నేను. ఎందుకు చెప్పాను? మళ్ళీ చాదస్తంగా చెప్తున్నాను, నా గొప్ప కోసం చెప్పలేదు. మీరు కూడా ఆ దృఢత్వం తెచ్చుకుంటారని. మీరు బ్రహ్మములే కదా, మీరు కాదని అన్నారా? మీరు పాపులండి అన్నారా? ముందు పాపాలు మానేయండి అని అనలేదు కదా. దాన్ని సంగతి కాదు, మీరు ఈ విధంగా ఉండండి. బ్రహ్మభావనతో ఉంటే పాపం చేస్తారా? ఒకరిని తిడతారా? కాబట్టి ఆ భావంతో ఉన్నామా లేదా? వాళ్ళని వేలెత్తి చూపే ముందర మనం ఎలా ఉన్నామో అన్నది గుర్తిస్తే ఎవరిని సరి చేసుకోవాలండి? నన్ను నేను అమ్మయ్యా. కాబట్టి బ్రహ్మభావనతో ఉండండి. బ్రహ్మభావన అంటే అర్థం ఏంటి? సర్వులు వారుదే, సర్వము అదే. అదే కాబట్టి మీ మనసులో ఎప్పుడైతే భేదభావం లేదో, వేటి పట్లైనా సర్వ జీవరాశుల పట్ల అన్నారు, భేదభావం లేదనుకోండి, ఎంత ఆనందంగా ఉందండి. కాకరిపై ఏమన్నా మనకు ఆనందం కాదు కదా. ఇప్పుడు కాకరిసి అంటించి ఏదో కాకులు అరుస్తారని ఫటా చేస్తారా కదా? దాని లక్షణం అది అరుస్తూ ఉంటుంది. నిన్ను ఎవరు తినమన్నారు కదా? నువ్వు ఏంటది చెవులు, ఇది చెవులు కదా మర్చిపో, చెవుల్లో దూది పెట్టుకుంటే సరిపోతుంది కదా.
దాన్ని అరిచి దాన్ని తిడితే ఏమన్నా ప్రయోజనం దానికి ఏమన్నా, అది ఇంకొంచెం ఎక్కువ అరుస్తుంది. అవునా కదా? అది అందుకని ఎందుకు అలాంటి లక్షణాలు, కాకి లక్షణాలు మనకు అవసరమా? మరి కాకితో దెబ్బలాట ఎందుకండి, పక్షులతో దెబ్బలాట మనకెందుకు? అదే చూసి ఆనందించామనుకోండి, ఆనందం లభిస్తుంది. వాటిని చూడటం ఎందుకు, వాటిని తిట్టుకోవటం ఎందుకు, హాయిగా చూస్తే ఎంత ఆనందంగా ఉంటాయి. నిన్న అవేంటో ఆ పక్షులు, అవి పిచ్చుకలు కాదనుకుంటా కానీ ఏవో వేరే కొంచెం పెద్దగా ఉన్నాయి చూసారా, అవి ఎంత బాగా టింగ్ 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 అని నడవట్లేదు అవి, నీళ్ళలోనే నిన్న వాకింగ్ చేసేసా, అది టక్ 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 భలే గంతులు వేసుకుంటూ వెళ్తాను. ఎంత చక్కగా, ఎన్ని పక్షులు అక్కడ ఆనందించారంటే, ఏంటది నడవకుండా అట్లా చేస్తుందే, నీకెందుకు అది నడుస్తుందో గంతులు వేస్తుందో, నీ మానం నువ్వు నడుచుకో, నీ పని నువ్వు చేసుకో, అలా అనిపిస్తుంది. అదే అదే ఎంత ముద్దుగా ఉందంటే ఆనందిస్తాం. అంటే మనస్సు యొక్క లక్షణం చెప్తున్నా. కాబట్టి బ్రహ్మభావనతో ఉంటే మనసు ఎప్పుడూ ఆనందంగానే, దేనికి విచారం రాదు. సీరియస్ గా ఫేస్ పెట్టక్కర్లేదు, ఏం చేస్తున్నారు అని అక్కర్లేదు. అవతల వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఇలా చూస్తారు ఎందుకు, వాళ్ళు ఏదో చేస్తున్నారు చేసుకొని రాదు. కాబట్టి అహంకారం యొక్క ప్రతాపం ఎంతటిదో చూసావా? ఈ జీవులందరూ శాంతమగు ఆత్మస్వరూపులు అయి ఉండి కూడా శాంతి కొరకై ఎక్కడో భాషల్లో వెతుకుతున్నారు. దొరుకుతుందా? శాంతి ఇంట్లో ఉంటుంది కానీ షాపులో ఉండదు కదా. ఎవరి శాంతి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మనసు. పక్షులు కేవలం శూన్య విషయాలలో అభిలాష కలిగి ఉన్నవై నిరాధారమగు ఆకాశంలో జన్మించి మరణిస్తున్నాయి. వాటికి క్షణమైన శాంతి లభించడమే లేదు. చీమలు మొదలైనవి మనం ధాన్యం మొదలైన పదార్థ కణములను సంపాదించుకోవడంలోను, కుటుంబం యొక్క పోషణ పాలనకు సంబంధించిన క్రియలలోను సుదీర్ఘమైన రోజులు క్షణంలా గడిపేస్తున్నాయి. గరుత్మంతుని గమనమునందు ఏ వ్యగ్రత్వం కనిపిస్తుందో, త్రసరేణుల వలె అతి సూక్ష్మమగు ఆకారం గల తిమి అని అతి సూక్ష్మమైన జీవి యొక్క గమనంలో కూడా అంతటి వ్యగ్రత్వం కనిపిస్తుంది. మరి చీమల్ని చూస్తే అంతే కదండి, ఎంత ఫాస్ట్ గా వస్తుంటాయి అదే అసలు. మనం ఏంటి చీమ కాబట్టి అంటారు, చీమ కాబట్టి అండి నీకు 2 కాళ్ళు ఇచ్చాడు ఆయన, నువ్వు నడవలేవు, గబగబా నడుస్తావా? మనం అంటాం కదా చీమ చనిపోతుందేమో అన్నట్టుగా నడుస్తారండి అంటారా, అంత నెమ్మదిగా గజగమన అంటారు. అందుకని పాపం ఏనుగులు కూడా నడుస్తాయి, కొన్ని ఏనుగులు ఫాస్ట్ గా, కానీ మందంగా ఉన్న ఏనుగులు ఏమవుతాయండి పాపం నెమ్మదిగా. అందుకని మందగమన అన్నారు. మానవులలో ఏ విధంగా వీడు వాడు నేను నీది నాది నా ఇల్లు నా ధనం ఇత్యాది కల్పనా పరంపరలు భావావేశాలు గుణాతిశయాలు వృద్ధి పొంది ఉన్నాయో, క్రిమి కీటకాలలో దాని గోల దాంతే కదండి. పక్షి అవన్నీ తీసుకొచ్చి పాపం గూడు కొడుతుంది, ఎన్నాళ్ళు ఉంటుందండి ఆ గూడు? కానీ అక్కడ అది కూడా వదిలేసి వెళ్ళిపోతుంది, హాయిగానే ఉంటుంది. కానీ ఎంత కష్టపడుతోంది కదా. దాని బదులు ఏ తోరలో కనపడితే అందులో ఉంటే ఎంత క్షేమం, కానీ కష్టపడుతుంది. కాబట్టి దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? దాన్ని చూసి అక్కర్లేదురా, నీ బోధ జరిగింది కదా, అది చేయి చాలు. దీన్ని చూసో దాన్ని చూసో నేర్చుకోవాల్సిన అయితే ఉంది అసలు, ఎంతకని నేర్చుకుంటావు? అది వదిలేసి వెళ్ళిపోయిందా, నీళ్ళు వదిలేసి వెళ్ళగలవా? అవన్నీ ఒట్టి ఇచ్చివండి, అక్కడ ఏరుకొచ్చి కట్టింది, మనము బ్యాంకు డబ్బులన్నీ అయిపోయాక ఇల్లు కట్టుకుంటే భలే ఉన్నారు, వదిలేసి వెళ్ళిపోతామా అన్నారు. అలా నేర్చుకుంటారా? దానికి అదే గొప్ప కదండి. ఏరుకోవద్దు, ఎండింది పుల్ల, ఎంత పుల్ల కావాలో అంతే తీసుకోవాలి కదా. ఇంత ఇంత పెద్ద పుల్లలు ఎలా తీసుకుంటుంది, తెచ్చుకుంది అనుకోండి, ఎలా కడుతుంది గూడు పాపం? కడుతుందా? మరి అంటే వివేకం యూజ్ చేసింది కదా. మరి ఆ వివేకం మనకుందా? ఒరే జీవితం అయిపోతుందిరా, 50+ వచ్చేసాము, ఇక సమయాన్ని వృధా చెయ్యకూడదు. కాబట్టి మనం వాటిని చూసి నేర్చుకోవటం అంటే భలే సిల్లిగా ఉండదు, సిల్లిగా ఉండదు. జ్ఞానం తెలిసిన తర్వాత, పరమసత్యం తెలిసిన తర్వాత దాన్ని చూడటం ఎందుకు? బోధ జరిగింది, ఎలా ఉండాలో నీకు చెప్పబడింది అలా ఉండు, దాన్ని చూసి ఏమిటి నేర్చుకుంటావు? అప్పుడు దానిలాగా అరవాలి, కావు కావు కిచకిచాను.
దానిలాగా 4 గింజలు తిని ఉంటారా? 4 సార్లు ఇట్లా పొట్లో మీరు కాదు, నేను 4 సార్లు, మీరు పాప 2 సార్లు తింటారు. దేశకాల క్రియా ద్రవ్యాది విషయములను గురించిన చింతనచే మన జీవితం ఏ విధంగా క్షీణిస్తోందో అలాగే పుండు నందలి కీటకం యొక్క జీవితము క్షీణిస్తోంది. పుండు తెలుసు కదా అందరికి, పుండు తెలియదేమిటి? దాన్ని సంరక్షించుకుంటారా? లేదు. పిల్లలు ఘోర నిద్ర ఎందున్నాయి, వృక్షాలు జాగరూకములై ఉన్నాయి. క్రిమి కీటకాదులు మన మనుషుల వలనే కొంత జాగరూకము, కొంత నిద్రాశీలం. ఏ విధంగా మనకు జీవించడం సుఖంగా, మరణించడం దుఃఖంగా ఉందో అలాగే వాటికి కూడా ఉంటుంది. సరే, ఎందుకులేండి కంపారిజన్, ఇంకా అనవసరమైన కదా, మృగాలతోటి వాటితో కూడా పోల్చారు, ఎందుకు కదా పాపం. సుకుమారమైన చర్మం కలిగిన మానవులకు సుఖ నిద్ర సమయంలో శీతోష్ణముల వల్ల దోమలు మొదలు దుఃఖము కలిగినట్లే వాటికి కూడా ఉన్నాయన్నాడు. కాబట్టి ఎక్కడ భేదమే లేదని చెప్పాడు ఆయన, సుఖ నిద్ర దుఃఖ భేదాలు. మరి ఆ భేదం లేనప్పుడు వాటితో ఎందుకండి మరి? ఏమంటే చీమ సంపాదించుకోగలని సంపాదించుకోకూడదు అంటే, చీమ ఎప్పుడు పుట్టుకుమంటుందో తెలియదు. నువ్వు అంతే, నువ్వు సంపాదించుకుంది ఇప్పుడు నీకు సరిపోదా అని మాట్లాడితే సమాధానం ఉందా? కాబట్టి అనవసరంగా ఆ జోరికి ఎందుకు కానీ. కాబట్టి క్షోభ దుఃఖము ఇలాంటివన్నీ కూడా వాటికి మనకి సమానమే. కాబట్టి అబ్బా అవి నేను సమానం అనుకుంటే పర్వాలేదు, ఏముందిలేండి ఈ జీవితం, ఏదో పోలుస్తున్నారు, ఆ కాడికి ఎందుకండి కష్టపడతాం అంటారు. అంటే ఒరే నువ్వు అంత ఇది కాదు కదా, కాస్త బుద్ధి తెలివితేటలు ఆచరణ పెట్టగలిగే సామర్థ్యం నీకు ఇచ్చాడు పరమాత్మ. బోధ నీకు మాత్రమే కలిగింది, వాటికి బోధ యోగ్యత లేదు. కాబట్టి బుద్ధిమాంద్యాన్ని తగ్గించుకోవాలి, బాధపడటం కూడదు అని. మానవులకు శాస్త్రములు అవి నిర్దేశించే పుణ్యపాప బ్రహ్మతత్వాదుల సంబంధమైన జ్ఞానం, భూత భవిష్యత్ పదార్థముల జ్ఞానం ఉన్నాయి. ఈ జంతువులు, కొన్ని జంతువులు చెప్పాడు, ఆ జంతువులకు అవన్నీ ఏముంటాయి? జంతువులకు ఎక్కడ ఉంటుందండి, గడ్డి కనపడితే రేపటికి దాచుకుందా ఉంటుంది. వాటికి ఇంకా వేరే పని పాటే ఉండదు కాబట్టి తిని తర్వాత నెమ్మదిగా చేస్తాయి, అప్పుడు కూర్చుని. ఎందుకంటే తర్వాత పనేం లేదు. కుక్కలు అదేస్తుందా, కుక్కకు బోల్డ్ పనులు. గేదెలు ఆవులు వీటికి ఏంటంటే నెమరేసేకుండా ఎందుకు పెట్టాడు, ఇంకా తర్వాత అవి ఏం పెద్ద పనులు చేయలేవు కదండి. ఏదో పొలంలో చేస్తే, లేకపోతే కూర్చోటమే కదా దాని పని. పాపం ఎక్కువసేపు కూర్చుని నెమ్మదిగా లోపల దాంట్లో తెచ్చుకుని మళ్ళీ నెమ్మదిగా నవ్వుతూ ఉంటుంది, టైం పాస్ చేస్తూ ఉంటుంది. మనకు ఆ లక్షణాలు లేవు కదా వేరే జంతువులకి. కుక్కకి బోల్డ్ పని, ఈ వీధిలో పరిగెత్తాలి, ఆ వీధిలో పరిగెత్తాలి, ఎన్నిగా పరిగెత్తాలి అసలు. దానికి చాలా కదా యావగేషన్స్ ఎక్కువ దానికి, అందుకని దానికి నెమరేసే గుణం పెట్టల. పరమాత్మ యొక్క ఇది కదా అది. కాబట్టి ఎందుకు అలా పెట్టలేదండి, మనం నెమరేసుకోగలమా? మనం కూడా ఖాళీగానే కూర్చున్నామండి అని. మనం నెమరేసుకునేది ఏంటండి, తీరిగా కూర్చుని నెమరేసుకునేది ఏమిటి? అక్కర్లేనివన్నీ నెగటివ్స్ అన్ని నెమరేసుకోవటమే. ఎంత బాగుంది నేనే కదా, నెగటివ్స్ అన్ని నెమరేసుకుంటాను లోపల అగ్ని జ్వాలలు. కాబట్టి ఏమైపోయింది, అగ్ని జ్వాలలతో తిన్నది అరిగిపోయి మళ్ళీ ఆకలిస్తుంది. చూడండి, కొంతమంది అంటారు ఏం చేయలేదు కదండి తిని కూర్చున్నా అందుకే ఆకలి వేయట్లేదు అంటారు. ఎందుకంటే నెమరేయలేదు కదా, అగ్ని లేదు, అందుకని తినదు అరగల. జ్ఞానికైనా అజ్ఞానికైనా చిదాకాశమే ఆయా రీతులుగా అనుభవం అవుతున్నదని విజ్ఞుల అభిప్రాయం. హిమాలయాది పర్వతాదుల అఖండ సత్తా, వృక్షాదుల నిద్రా సత్తా, ఈ రెండిటిలోనూ ద్వైత అనుభవం ఉండటం లేదు. కాబట్టి ఆ రెండిటి యొక్క దృష్టికి ఈ జగత్తంతా కూడా ఏకమైనట్టి అజ్ఞానోపహిత చిదాకాశమే ఆయా రీతులుగా కనపడుతోంది. రామచంద్ర, ఆత్మజ్ఞానం కలుగనంత వరకు ఈ జీవుని దృష్టిలో జగత్తు ఉంటూనే ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఇహ ఆపై జగత్తు గాని, నీవు నేను మొదలైనవి గాని, భూత భవిష్యత్ వర్తమానములు గాని సర్వదా లేనివే అవుతాయి.
వాస్తవానికి ఏ చిదాకాశమైతే అనాది అనంతము అపరిచ్ఛిన్నము అజ్ఞాన నిద్రారహితము మౌన సదృశము శిలవలే చిద్ఘనము సర్వదా యథాస్థతము అయి ఉన్నదో అట్టి చిదాకాశమే ఈ జగత్తు యొక్క వాస్తవ రూపం. అజ్ఞానికి అదంతా చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. పరమార్థంగా చూస్తే ఈ సృష్టి పూర్వం ఎట్లా ఉన్నదో ఇప్పుడు అలాగే సమముగాను ఏకరూపముగాను ఉన్నది. ఇక ముందు కూడా అనంతకాలం ఇలాగే ఉండబోతోంది. ఎటొచ్చి అజ్ఞానికి అది నేను నీవు మొదలైన వాటితో కూడిన అనేక రూపాలుగా అనిపిస్తోంది. జ్ఞానికి ఇదంతా ఏకం అఖండమగు ఆత్మతత్వంగా సుస్పష్టంగా చూస్తాడట. కాబట్టి బ్రహ్మానికి వేరుగా నీవు నేను తదితరులు అనేవి లేనే లేవు. మళ్ళీ స్వప్నం గురించి చెప్పారు, ఎందుకులేండి ఊరికే స్వప్నం రానప్పుడు ఊరికే స్వప్నాల గురించి వింటే బాధ కలుగుతుంది కదా. ఏ పదార్థం అయితే ప్రమాణ సహితమై ఉన్నదో అది మాత్రమే విచారణచే లభించగలుగుతుంది. ప్రమాణ సహితమై ఉన్నదో అది మాత్రమే విచారణచే లభిస్తుంది. విచారణచే లభించేది మాత్రమే పరమార్థ సత్యం అవుతుంది. ఇక ప్రమాణరహితమైనది ఉన్నచో అన్నాడు, అందుకని అక్కడ ఉన్నది ఏదన్నా కేవలం ఉదాహరణ కోసం ఉన్నాయి, అంతేగాని అది పరమ సత్యమా కాదు. ఇక ప్రమాణరహితమైనది కేవలం సాపేక్ష స్థితిలో ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ అదంతా ప్రతిభాస మాత్రమే. అటువంటిది త్రికాలాలలోనూ సత్యమే కాదు. ఒక భావనచే ఉన్నట్లు కనిపిస్తూ మరొక భావన అభిప్రాయములచే లేదు అని తెలియవస్తూ ఉండగా అది ఉన్నది ఎలా అవుతుంది? కాబట్టి ఇలా అంటే అప్పుడు మళ్ళీ స్వప్నంతో పోలుస్తారు, మీకు స్వప్నంలో కనపడ్డవన్నీ ఉన్నాయా మరి అని. విజ్ఞాన దృష్టిని అనుసరించి ఆత్మ ఉత్పత్తి నాశరహితమైనదని ఉదార బుద్ధి వగు నీకు సుస్పష్టమే కదా. ఇక పునర్జన్మ ఉన్నదా లేదా అనే మీమాంసతో పనేముంది? ఎందుకంటావా, మరణానంతరం మరలా దేహం ఉత్పన్నం అవుతోంది కదా, కనుక పునర్జన్మ ఉన్నది అంటారా? ఈ దేహం పోవడం వలన కానీ మరొక దేహం రావడం వలన కానీ ఆత్మకు హాని ఏంటి? మార్పు చేర్పులు ఎలా అన్నా ఉన్నాయా? ఎక్కడి నుంచి ఉన్నాయి? మార్పు చేర్పులు లేవు కదా. ఒకవేళ మరణానంతరం మరొక దేహం లేదు అనదలుచుకుంటే అది జగత్ రహితమగు మోక్ష శాంత స్థితియే కదా. సర్వ ప్రపంచ లయానంతర శాంత స్థితియే అది. కాబట్టి ఇహ ఆత్మకు హాని ఏమిటి? కాబట్టి ఏ విధంగా చూసినా సరే ఇక్కడ ఒకంత కూడా దుఃఖం లేకయే ఉన్నది. ఎక్కడ డౌట్ ఉందా? లేకపోతే ఎందుకు చెప్పలేదు? డౌట్ఫుల్ గా చెప్తున్నారంటే అర్థం ఏంటి? బాహ్యంలో ఇంకేదో సుఖం ఉందనా? కాబట్టి ఇంత దుఃఖం లేకయే ఉన్నది. మూర్ఖునకు ఏ జనన మరణములు అనుభవం లగుచున్నాయో అట్టి అది ఆత్మజ్ఞునకు తెలియబడలేదు. అదే అందుకనే కదా బాహ్యంలో ఎందుకండి చరిస్తారు. అయితే ఏంటండి పోతా పోతాం అంతే కదా, మళ్ళీ పుడతాం అంతే కదా అంటే మూర్ఖత్వమే. ఇంకా వాడికి వేరే అనవసరం. ఇంకా ఒక్కసారి కనుక వాడు పోతే పోతా ఉంటే ఉంటామండి, దాని ఏముంది, ఆత్మజ్ఞానం సంపాదించాలని రూల్ ఉందా అన్నారు అనుకోండి, ఇంకా వాళ్ళతో వాదన చెయ్యరాదు. ఎందుకంటే మూర్ఖత్వంతో తెలిసిన తర్వాత, సత్యం తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా బాహ్యంలోనే ఉంటాను, నష్టమేమీ లేదు నాకు, నేను ఇలాగే ఉంటాను అన్నారనుకోండి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చెయ్యరాదు. అంటే ఆత్మ గురించి చెప్పరాదిగా, అనవసరం ఇంకా. ఎందుకంటే వాడు తీర్మానించుకున్నాడు, బాహ్యమే నాకు కావాలి అని తీర్మానించుకున్నారు. తీర్మానించుకున్నాక ఎందుకు మనకి ఇంకా? కాబట్టి వారితో వాదన చేయటమో వాళ్ళకి సర్ది చెప్పాలని ప్రయత్నం చేయటమో అలాంటివి ఇంకా అనవసరమైన విషయాలు. అందుకని ఇక్కడ శుభ్రంగా చెప్పారు. కాబట్టి మూర్ఖుడు అనేసారు. మృగతృష్ణ జలంలో నేను చేపన ఈదుచున్నాననేది మృగతృష్ణ జలభ్రమ లేని వాడికి అంగీకారం అవ్వదు కదా. నీళ్ళే లేవంటే మళ్ళీ ఈదటం ఎక్కడుంది? కాబట్టి రామచంద్ర మనోరాజ్యంన
ద్రష్ట స్వరూపమగు ఆత్మయే అనేక రూపములుగా ప్రదర్శితమవుతోంది. అట్లాగే తత్వజ్ఞాని యొక్క దృష్టిలో చిదాకాశ స్ఫూర్తియే బాహ్య అభ్యంతరములలో నీవు నేను ఇత్యాది సర్వ జగద్రూపంగా తనయందు తానే స్వప్న సదృశంగా పొందుతోంది అనేది సుస్పష్టము. అంటే అందరూ కూడా మూర్ఖత్వపు జోలికి, సరే దానికి ఏ పేరు పెడితే ఏముందిలేండి, మూర్ఖం అంటే మటుకు అవునండి నేను మూర్ఖుణ్ణే అంటారు. నేను చెడ్డవాడిని అయితే ఏంటి అంటారు. అందుకని ఎందుకు వాడిని నువ్వు చెడ్డవాడివిరా, నువ్వు మూర్ఖుడివిరా అని మనం ఎందుకు అనాలి, మన నోరుని ఎందుకు పాడు చేసుకోవాలి. కాబట్టి నేను ఎప్పుడూ మీకు ఇంట్లో వాళ్ళని మీరేం బలవంతం చేయక్కర్లేదు. అయ్యో ఏమంటే వాళ్ళు మన మార్గంలో లేరని చింతించక్కర్లేదు. ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి జన్మ వాళ్ళదే కదా. వాళ్ళ జన్మలో ఏమైనా సగం మీరు పొందుతారా నెక్స్ట్ ప్రేమతో? లేదమ్మా. పొందాలి కదా. లేదమ్మా. మరణమే ఎవరు తీసుకోవటం లేదు. మనం చదవలేదు, అంత కష్టపడి నావి తీసుకోరా అంటే తీసుకున్నారా, నా రోగం తీసుకుంటే తీసుకున్నారా. శిష్యులు కూడా పారిపోలేదు. ఏదో బోధ చేస్తే కాస్త నవ్విస్తే ఉంటారు కానీ నా కష్టం నువ్వు అనుభవించంటే పారిపోరు. భలే ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటా కదా. ధైర్యం ఉన్న వాడే ఉంటారు. తిడితే పారిపోయే వాళ్ళు, ఇలాంటివి ఏమన్నా చేస్తే వాళ్ళకి స్థిరత్వం లభిస్తుందా లేదా మనకెందుకు. ఉండేవాళ్ళు స్థిరంగా ఉండేవాళ్ళకి స్థిర బుద్ధి ప్రసాదించాలి, లేని వాళ్ళకి నమో నమః కదా. మనకైతే లెక్కేమీ లేదు కదా. ఇంతమంది ఉంటే కదా, ఇంతమంది ఉంటే గట్టెక్కుతారు, ఇంతమంది ఉంటేనే గురువు, లేకపోతే శిష్య పరంపర ఎత్తుంది మనకి. లెక్క లెక్కలతో పని ఉందండి, లెక్కలే రాని వాళ్ళకి కావాలి కదా. వాడెవడో అంటాడు, ఇద్దరు 10th క్లాస్ ఏదో ఫెయిల్ అయ్యాయి. చెప్పా ఈ జోక్ నేను నాకు గుర్తు. వాళ్ళు చచ్చిపోదా అనుకున్నారు. అప్పుడు వాడు అన్నట్టు ఇంకోడు, ఒరే వద్దురా మళ్ళీ కూడా 1వ క్లాస్ నుంచి చదవాలి, వద్దురా ఈ క్లాస్ పడి చదువురా. నాకు తలుచుకున్నా నవ్వొచ్చు. అప్పుడప్పుడు అలాంటి నిజమే కదా వాడు చెప్పింది అని. అంటే 1వ క్లాస్ నుంచి చదవాలి కదా. మళ్ళీ చిన్నప్పుడు కొట్టినట్టు మళ్ళీ అందరూ కొడతారే వాడు. ఈ దెబ్బలు తగ్గినా అనుకోండి, వాడు ఏమన్నా రామ మళ్ళీ కొడతారు. మళ్ళీ పుట్టి మళ్ళీ తల్లి చెప్పలేదు కానీ అన్నారు. మరి నిజంగా వివేకవంతుడే కదండి పాపం, చదవద్దు. అందుకని ఎందుకు వచ్చిన బాధ, అందుకని చనిపోవద్దురా మనం, మళ్ళీ కష్టపడి రాద్దాము అలా. కాబట్టి ఎందుకండి మళ్ళీ ఏదో పుట్టామని అనుకునే వాళ్ళని అనుకోనివ్వండి, వాళ్ళని ఏమి మీరు ఇబ్బంది పెట్టక్కర్లేదు. అదేదో మీరు జ్ఞానులు అయిపోయినట్టు వాళ్ళకు ఉపన్యాసాలు అంటే వాడి జోలి వెళ్ళకుండా నీ సాధన అయితే దృష్టి ఉంచితే సాధన ముందుకు వెళుతుంది. వాళ్ళ గురించి బాధపడమని ఎవరు చెప్పారు? అందులో సాధన విషయంలో ప్రత్యేకంగా ఏమంటే వాడికి దేవుడు కూడా తెలియదండి అంటే, మరి చిన్నప్పుడు నువ్వు నేర్పది వాడికి పెద్ద ఎక్కడ అంటే వస్తుందా? అవునండి అప్పుడు తెలియలేక చేశాను, మరి ఇప్పుడు తెలిసి ఏం చేస్తాను? ఏమైనా ఇంజక్షన్ ఇస్తావా? భక్తి అనే ఇంజక్షన్ ఉంది. అప్పుడు ఏం చేయలేదు కానీ ఇప్పుడు కూడా ఏం చేయదు. నీ సాధన నువ్వు నీకు ఇప్పుడు తెలిసింది కదా సాధన చెయ్యాలి అని నీకు తెలిసింది కదా. నీకు తెలిసిందంటే నువ్వు ఆచరణలో పెట్టు, వాడికి ఏం చేయాలో ఎవరు కావాలో వాడు చూసుకుంటారు కదా. వాడి కోసం నువ్వు పుట్టలా, వాడి కోసం నువ్వు పోవు. పోనీ నీ దాంట్లో దారపోస్తావని ఇస్తారండి. అంత డౌట్ లేదా? కాబట్టి అందరూ సద్వర్తనులై సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని దుష్టజనుల సాంగత్యము వదలవలను అని చెప్పారు. కాబట్టి అంటే బాహ్యంలో కదా, దుష్టము అంటే ఏదో మనం భయంకరంగా అనుకోకర్లా. మీలో లేవేంటి దుష్ట వాసనలు, అంతే. కాబట్టి దుష్టము అనగానే ఏదో భయంకరమైనది ఏమంటారు అంటురోగం లాంటిది ఏం కాదు. మీరు దాన్ని స్వీకరిస్తే అంటురోగం, స్వీకరించకపోతే మాస్కులు కట్టుకుని ఉగ్గుకి అది రాదంటారు కదా. మాస్క్ కట్టుకుంటే మటుకు వచ్చేది రాదా? అంటే అలా కాకుండా అందరూ ఆనందంగా చిదాకాశ స్వరూపులైన చిన్నల్ని శుభ్రంగా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. సరే, రాములు వారు అడిగారు, రకరకాల సిద్ధాంతాలు కదా, ఎంతవరకు జీవితం ఉంటుందో అంతవరకు సుఖంగా ఉండటమే మన పని. ఒకరోజు చావు రానే వస్తుంది కదా, ఈ దేహం భస్మీభూతమైన తర్వాత మరలా రాక ఎచ్చటి స్వామి. ఇటువంటి సిద్ధాంతాన్ని నమ్మి అనేకములు దుఃఖపాలగుచున్న వారి దుఃఖం శమించేది ఎలా అని అడిగాడు. వాళ్ళకి ఏముంది, అది మూర్ఖత్వం కదా. సరే, ఆయన అన్నారు, రామచంద్ర, ఈ జీవుని ప్రప్రథమ స్వరూపము ఆత్మ. తన యందు ఏ నిశ్చయమును ఎట్లు పూర్ణంగా ధరిస్తుందో ఆయా స్వయం నిర్మిత నిశ్చయాన్ని అట్లే అనుభవించడం జరుగుతుంది. ఏది ఏ భావనచే దర్శిస్తూ ఉంటే అది అలాగే ప్రాప్తిస్తుంది. యద్భావం తద్భవతి. కాబట్టి వాడి యొక్క దాని ప్రకారం అయితే ఈ జనులని 3 రకాలుగా విభజించారు. సరే, ఇక్కడ ఏం చెప్పారంటే, సృష్టికి పూర్వం మహాప్రళయ స్థితిలో బ్రహ్మమునకు వేరుగా ఏది ఎక్కడా లేదు. అట్టి బ్రహ్మమునకు కారణము లేదు. కాబట్టి అకారణముకు బ్రహ్మమే అన్ని రూపాలుగాను అన్ని భావనలుగాను వ్యాపించి ఉన్నది. మహాప్రళయం అనగా సమస్త భావనలు లయించి ఉన్నప్పటి స్వస్వరూప స్థితి. అట్టి ఆదిశేష్యము స్వస్వరూపాన్ని తిరస్కరించువారు తమ స్వస్వరూపాన్ని తామే ఖండించుకున్నవారు. అంటే అది ఏది లేదనుకున్నవాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? సమస్త వేద శాస్త్రముల యొక్క అంటే వేదములు శాస్త్రములు తాత్పర్యమైనట్టి బ్రహ్మమును సర్వ ఆలోచనలకు ముందే సర్వదా ఏర్పడి ఉన్న మహాప్రళయానంతర స్వస్వరూప ఆత్మను సర్వ జగత్ వ్యవహార అనుభవాలకు ఆత్యంతికమైన మోక్షమను స్థితిని తిరస్కరిస్తూ తత్సాధనములను మొదలే పెడిచిమెది పెట్టేవారు అసలు అర్హులే కాదు తత్వోపదేశానికి. అట్టి శూన్యులకు మూఢులు యోగ దృష్టిలో జీవన్మృతులే సుమా. ఇంకా అంతకన్నా పెద్ద దెబ్బ అని ఉంటుందా? జీవన్మృతులే సుమా. జనులని 3 రకాలుగా విభజించవచ్చు. మూర్ఖులు, వీరు ఈ దృశ్యాన్ని నమ్మి ఉంటారు. ఈ దేహాదుల అనంతరం నా స్థితి స్వరూపం ఏంటని ప్రశ్నే వాడు వేసుకోడు. వేసుకున్నా కూడా వాడు భయపడ్డు, ఏదో ఒకటి వస్తుంది లేదా అప్పుడు చూసుకుందాం అనుకుంటాడు. కాబట్టి వాళ్ళు మూర్ఖులు అన్నట్టు మొదటిది. రెండో వాళ్ళు భోగవాదులు, ఇక అన్ని ఇక్కడే ఉన్నాయి, తర్వాత ఏమైతేనే అప్పుడు చూసుకుందాంలే అని తాత్సారం చేస్తూ వీరు ఆత్మజ్ఞానాన్ని అసలు మొత్తానికే పెడిచమని పెడతారు. ఆ తర్వాత ఏమీ ఉండదు, శరీరంలో అణువుల కలయిక వలన నేను అనేది కనిపిస్తోంది, ఆ అణువులు విడిపోతే నేను అనేది లేదు, ఇంతకు మించి ఏమీ లేదు అని ఇలా రకరకాలు. ఏముంది, మూర్ఖుడు నేను పట్టుకున్న కుందేలకి అన్నట్టుగా ఉంటారు. అంటే వాడు నమ్మిన సిద్ధాంతం అని అక్కడ ఏమీ లేదు, వాడేం ప్రతిపాదించాల. ఒరే నువ్వు ఎలా ఉన్నావురా అంటే దానికి ఏదో కజ్జవుతాడు. సో అలాగా ఇక 3వ వాళ్ళు జ్ఞాన సిద్ధులు. వీరు నిత్య సత్యమగు ఆత్మను అనుభూతం చేసుకుంటారు. ఈ దేహాన్ని ఇంద్రియాలను ప్రవర్తింపజేసే ప్రత్యేక ఆత్మ చైతన్యము మనస్సు మొదలైనవన్నీ బ్రహ్మమే అన్నదే శాస్త్రంలో ముఖ్య ఉద్దేశం అని గ్రహించి ఉన్నారు. నేను ఈ కనపడే వారు అంతా బ్రహ్మమే అను అనుభూతిని కలిగి ఉంటున్నారు. ఉపదేశ క్రమంపై ఇరువురికి ఉద్దేశించబడలేదని గ్రహించు. ఎందుకంటే మొదటి వారు జగత్తును నమ్మి ఉన్నారు, రెండవ వారు సర్వం ఎరిగి ఉంటున్నారు. మరి ఈ ఉపదేశ క్రమం ఎవరికి? ఎవరైతే నేనెవరు, ఈ దేహం ఏమిటి, ఈ జగత్ ఏంటిది, సత్యం ఏమిటి, నేను అనుభవము అనుభవించబడేది, ఈ 3 దేనిపై ఆధారపడి ఉన్నాయి, ఈ రూపమైన అనుమానాలు ఉదయించి ఉన్నాయో అట్టి సత్యాన్వేషణ కొరకే ఉపదేశ క్రమం. ఉన్నది బ్రహ్మమే అన్నవాడికి ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. అందుకే మీకు బోధ లేదన్న. ఉన్నది బ్రహ్మమే నిశ్చయించక ఏమిటి బోధ చేస్తాను? ఇంకా ఇటు తిప్పి అటు తిప్పి ఎటు తిప్పినా ఉన్నది బ్రహ్మమే. కాకపోతే దాంట్లో స్థిరంగా ఉండకుండా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి మీ దోషాలను చూపించడమే పని, ఇంకేం లేదు. ఇంకేముంటుంది? దోష నిర్ణయానికే మళ్ళీ బోధ, దోషాన్ని ఇంకొంచెం అంటే అర్థంలో చూపించటమే.
అంటే దోషాలు తెలియనట్టుగా ఉంటారు కదా మరి. నిర్మూలన చేసుకోకుండా దోషాలను పట్టుకుంటున్నారు కదా, దాన్ని ఇంకొంచెం కాఠిన్యంగా చెప్పటమే గురువు పని. ఇంక వేరే ఏం చేస్తాడు? బోధంతా అయిపోయిన తర్వాత ఉన్నది బ్రహ్మమే, ఎలా చెప్పినా అది బ్రహ్మమే. మౌనంగా ఉన్నా బ్రహ్మమే, బోధ చేసినా బ్రహ్మమే. కాబట్టి బోధ అంటే బ్రహ్మం లేనిది ఎక్కడ. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉపదేశం, మీరు మళ్ళీ బోధ చేయమని అడిగారంటే అర్థం ఏంటంటే మీ దోషాలను మీరు స్వయంగా ఒప్పుకోలేకపోతున్నారు అన్నది, అంతే కదా. మీ దోషాలు మీరు ఒప్పుకుని పునరావృతం చేయకుండా ఉంటే సిద్ధులు అయిపోరు, మోక్షం రాదా? ఇక్కడ జరిగేది అదే కదా, కాదా? కాబట్టి దేహ స్వరూపం, అంతఃకరణ స్వరూపం, ఆత్మస్వరూపం, ఈ మూడు స్వరూపాలలో మొదటి రెండు కూడా ఆపాదితము, భ్రమాత్మకము, అసత్యము. ఏ ఇద్దరి జీవులలో అయినా మనకు కనిపించే భేదమంతా దేహ అంతఃకరణ సంబంధమైనది, ఆపాదితం ఆత్మకు అసంబంధితమైనది కూడా. కాబట్టి దేహము మీకు కనిపించే ప్రపంచంలో కొన్ని దేహాదులనే చూస్తే దేహాల్లో కొంత డిఫరెన్స్, అంతఃకరణ డిఫరెన్స్, ఎవరి మనసు వాళ్ళది. అందరూ మంచిగా ఉన్నారా? ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన గుణాలు, కానీ ఆత్మ అందరిలో ఒకటిగానే, అందులో ఎప్పుడు కూడా భేదం లేదు. అంతర్ జీవులలోనూ ఏకరూపమైనది కాబట్టి ఏకము సర్వదా ఏర్పడి ఉండేది కనుక నిత్యము. ప్రత్యక్షం పరోక్షం కాదు కాబట్టి అపరోక్షం. దేహము అంతఃకరణాలు ఉనికి లేములచే మార్పు చేర్పులు పొందదు కాబట్టి అప్రమేయం. పరిమితులు లేవు కాబట్టి అనంతం. తన సంకల్పముచే ఏది ఎట్లు సత్యమని భావిస్తే అది అట్లే పొందుతున్నది కాబట్టి సత్య సంకల్పిత దేహ మనోబుద్ధులకు సంబంధించిన సర్వ విషయములచే సర్వదా స్పృశించబడకయే ఉంటుంది. కాబట్టి ఆత్మకి సుఖ దుఃఖ ప్రభావం లేదు కనుక అది నిరతిశయమైన ఆనందం. అంటే ఆ ఆనందానికి కొలత లేదు, ఇవాళ ఉంటుంది మరుక్షణం ఉంటుందో ఉండదో అన్న భయం అక్కర్లేదు, నిరతిశయంగా ఉంటుంది. సర్వకాల సర్వావస్థలేదు కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి జీవుడు దేహ మనో ఆత్మరూపుడై ఉన్నాడు. దేహ మనోరూపములు గౌణమైనవి, సందర్భోచితమైన కాలబద్ధమైన సత్యమే గాని నిత్య సత్యం కాదు. లోహమునకు నామరూపముల వంటివి. బంగారు ఆభరణంలో ఆభరణ రూపము, ఆభరణ నామము ఆపాదితములే కదా. అందలి బంగారు లోహత్వం మాత్రం నిత్యమైనది. అలాగే ప్రతి ఒక్కనిలోనూ ఆత్మత్వము అనునిత్యమై ఉండగా దేహాంతకరణాదులు ఆపాదితములు. కాబట్టి ఆపాదితాలే నిజమని నమ్మేసి మూర్ఖుడైన వాడు తర్వాత చూసుకోవచ్చులే, పోతే పోతా అంతే కదా. పోతే ఏమిటి? మరణిస్తే. కానీ ఆ మరణం దగ్గరకు వచ్చాక వాడు భయపడ్డా? అప్పటి వరకు ఆహా ఎప్పటి వరకు? మరణం వచ్చే వరకే కాదు, శరీరం అనారోగ్యం పాలయ్యే వరకు నా అంత వాడు లేదంటాడు. శరీరం అనారోగ్యం పాలయ్యే వరకు, అప్పుడెప్పుడో చదివారు కదా, దేహం శిథిలం అయ్యే వరకు అని. శిథిలం అంటే మరణం అనే కాదు, ఒక్కొక్క అవయవం మన మాట వినలా, నడక అయిపోయి, చేతుల్లో పట్టు సడలిపోయింది, చూపు సన్నగిల్లింది, చెవులు సన్నగిల్లాయి, నిన్నే చెప్పారుగా పళ్ళు అన్నీ అయ్యాయి. అప్పుడు మొదలవుతుంది వాడికి. అప్పుడు ఏం చేస్తాడు? కూర్చుంటే నిద్ర, నిల్చుంటే నిద్ర, ఆవలింత నిద్ర ఎక్కువైపోతుంది కదా, అలసట. ఎందుకంటే ఏది చేత కావటం లేదు, అవయవాలన్నీ శిథిలావస్థలోకి వచ్చేసాయి. కాబట్టి దేహం దేనికి సహకరించదు. అప్పుడు బుద్ధి వస్తే ఏమిటి? రాకపోతే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే నీకు తెలియబడిందో అప్పుడే ఆ జ్ఞానాన్ని ఆలంబనగా తీసుకుని ఆ జ్ఞానంలో మునిగిపోవాలి అంతే. అంటే లీనం అయిపోవాలి, విలీనం అవ్వాలి. మరలా జ్ఞానం వేరు నేను వేరు అన్న భావన స్ఫురణకు రాకూడదు. అప్పుడు కదా ఉపయోగం. అప్పుడు శరీరం శిథిలమైనా ఏది జరిగినా దానివల్ల ఏమన్నా బాధ కలుగుతుందా? మామూలు వాళ్ళకి బాధ కలగదు. చేయలేకపోతున్నామే, నడవలేకపోతున్నామే, అప్పుడు కోరికలు పెరుగుతూ ఉంటాయి, వెళ్ళాలని చెయ్యాలని ఏదో ఉంటుంది. కానీ ఏమిటి? ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఇప్పుడు అలా జరిగాయి కదా అనాథాశ్రమాలు అనండి, ఇంకోటనండి ఇంకోటనండి. ఎందుకు వచ్చాయి? ఇంట్లో వాళ్ళు చేయలేక. చేయలేక అంటే వాళ్ళకి తీరికలే, ఉద్యోగాలు, పిల్లలు వాళ్ళ గోలలు. అందుకని ఏం చేస్తారు? కొన్ని ఇలాంటివైతే కొన్ని రకరకాలు. అందరి జీవితాలు ఒకలాగా లేవు. కాల ప్రభావమా, ఇంకో ప్రభావమా, ఏ ప్రభావం అనుకున్నా జరిగేది జరుగుతుంది.
కాబట్టి వాటన్నిటిని తప్పించుకోవాలి అవన్నీ కాదు అక్కడ. ధ్యానంలోకి వచ్చింది నిరతిశయ ఆనందం కోసం మాత్రమే. ఉన్నది అదే. ఏ పరబ్రహ్మం అయితే ఉందో నేను ఆ పరబ్రహ్మంగానే ఉండాలి తప్ప అన్యముగా ఉండకూడదన్న దృఢ సంకల్పం మిమ్మల్ని దోషరహితులుగా చేస్తుంది. ఆ దృఢ సంకల్పం లేదు కాబట్టే కదా ఐడెంటిటీ. ఎందుకు నేను ఫలానా ఫలానా ఫలానా, ఎంతసేపు నా పేరు నా ఊరు నా గోల. ఎందుకు పేరు ఎందుకు చెప్పాలి? అవసరం ఏముంది మనకి? ఆధార్ కార్డులతో మనకేం పని అండి? మొన్న అప్డేట్ చేయాలన్నమాట నేనన్నా, ఎందుకే అప్డేట్ నేనేం చేసుకుంటాను ఆధార్ కార్డు, అందుకని వాళ్ళే ఆన్లైన్ లో చేసుకుంటారు. సరే చేసుకోండి అయితే. ఎక్కడికి కదలకుండా ఒక చోట ఉన్నాం అనుకోండి, ఏం కావాలి మనకి? మన పేరు మీద ఏ ఆస్తులు లేవు, డెత్ సర్టిఫికేట్ కూడా అక్కర్లా. శివశివానంది సత్యమా కాదా? పరమ సత్యమా కాదా? మనకేం పెన్షన్ రాదు, డెత్ సర్టిఫికేట్ దేనికండి? అంతే కదా. అలాంటివి కావాలంటేనే కదా. మన మీద ఆస్తులు ఏమైనా ఉన్నాయనుకోండి, మన బంగారానికి అయితే డెత్ సర్టిఫికేట్ అక్కర్లా. మన పేరు మీద ఏదైనా ఆస్తి ఉంటే కదా డెత్ సర్టిఫికేట్, లేకపోతే దేనికి అవసరం ఉందా? బర్త్ సర్టిఫికేట్ అక్కర్లేదు, డెత్ సర్టిఫికేట్ అక్కర్లేదు, ఏ సర్టిఫికేట్లు అక్కర్లేదు. ఐడెంటిటీ ఉన్న వాళ్ళకి కావాలి. ఐడెంటిటీ ఏంటి? ఆస్తులు అవన్నీ కదా ఐడెంటిటీ తోటే కదా ఉన్నాయి, ఉంచుకున్నాం కదా. మన పేరు మీద ఇంకా ఉన్నాయి అంటే అర్థం ఏంటండి? ఐడెంటిటీ కావాలనుకున్నారు కదా. ఐడెంటిటీ అక్కర్లేని వాళ్ళకి ఏమన్నా కావాలా చెప్పండి? మీ ఐడెంటిటీ బ్రహ్మం అయినప్పుడు మీకు లోపం జరుగుతుందా? దానికి తార్కాణం చూపించాడు కదా. ఇక్కడ మనకి ఏమన్నా లోపం జరిగిందా? ఈ రోజుకి జరుగుతుందా? పిలిస్తే మనుషులు వస్తున్నారు, 1-2 రోజులు లేట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. మనకేం ఎమర్జెన్సీ పనులు అంటే రాలేదు. అంటే మరి ఇంత తార్కాణం చూపించాడు, మీ దగ్గర డబ్బు ఉంటే వచ్చారా వాళ్ళు? డబ్బు కోసం వస్తున్నారు మన దగ్గరికి. అంటే మరి ఇంత తార్కాణం చూపించినా ఇంకా మనం ఐడెంటిటీ కోసం తాపత్రయపడితే ఇక దానికి ఏం చెప్తామో ఏం చెప్పడానికి లేదు. కాబట్టి దేహాన్ని నమ్మిన వాళ్ళు దేహమే సత్యం, తర్వాత అదంతా అసత్యం మాకెందుకంటే అనుకోని వాళ్ళతో మీరేం ఆర్గ్యూ చేయక్కర్లా. రే మూర్ఖుడా అనుకుంటే మీరేం చెక్కర్లా. దేని పొందేందుకు మీకు? ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఒకళ్ళని ఉద్ధరించడానికి నువ్వు రాలేదురా బాబు అని. కాబట్టి వాడు అలా అన్నాడు అనుకోండి, నమస్కారం అయ్యా అని చెప్పండి. మనకి అసలు బుద్ధి తెచ్చుకో, నువ్వు కూడా నాలాగా ఉండి ఇలాగా అన్నారు అనుకోండి, అలాగే మహాప్రభానండి. అంతే తప్ప మీరు వాళ్ళతో ఏం చేయాలి? ఎవరి జీవితం వాళ్ళకి కదా. అందుకని ఎక్కడికి వెళ్ళకపోతే పాస్పోర్ట్లు కూడా అక్కర్లా, కదలకుండా ఓ దగ్గర ఉంటే. కాబట్టి యథాప్రాప్తములైన అన్నట్టుగా ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి కొన్ని రోజులకు ఎలా జరిగితే అలా జరుగుతుంది. అప్పుడు పట్టుకుంటే చాలు కదా. వేరే ఇప్పుడు ఎందుకు? ఆధార్ కార్డుతో పనే ఉంది ఇంకా, లేకపోతే పాస్పోర్ట్ ఉంది కదా, ఉన్నాము. అయ్యో. కాబట్టి అద్వైతమే సర్వ సిద్ధాంతముల యొక్క శిరోమణి. వేదములు ప్రతిపాదిస్తున్న తత్వం సోహం జీవో బ్రహ్మేతిన అపరహ శివో అహం ఇత్యాది మహావాక్యములే ఇన్ని రోజుల సంవాదనకు ప్రమాణం. లేకపోతే ఎందుకు వస్తాయి? వేదాలు ఎందుకు చెబుతాడు? నువ్వు నేను ఒకటని చెప్తాడు, ఆయనకి పని పట్టలేదు. ఎంత హాయ్ అండి, నోరు మూసుకుని నీ పూజ నువ్వు చేసుకోవాలా? నీ కర్మ నువ్వు అనుభవించానంటే సరిపోయేదిగా వేదం, గొడవ లేకుండా. అనవసరంగా తత్వమసి సహం జీవో బ్రహ్మేది నాపరహ ఇన్ని చెప్పబట్టి కదండి ఈ గోళలంతా. ఒరే నేను సృష్టి చేస్తూ ఉంటా, నువ్వు పుడుతూ ఉండు, పాపాలు చేస్తూ ఉండు అని అనుంటే అసలు గొడవ ఉండేదా? శాస్త్రంలో కూడా ఎలా చేయాలో అన్ని చెప్పాయి. మళ్ళీ కొన్ని శాస్త్రం ఏమన్నా నీ కర్మరాన్ని వదిలేసిందా? చూసారా?
లోకంలో అంటే నశించే ఈ లోకంలో నశించే తల్లిదండ్రులనండి వెల్ విషర్స్ వీళ్ళే వదులుతారా మన ఇలా ఇది మంచిదిరా ఇది అలా కాదురా ఇలా కాదురా అని చెప్పినప్పుడు ఆది పురుషుడైన అంటే అంటే నువ్వు పుట్టడానికే కారణం ఈ తల్లిదండ్రులు కాకుండా అసలు వాడు ఉన్నాడు కదా వాడు వదిలేస్తాడా వాడు అనవసరంగా ఏదో చెప్పాడు బానే ఉన్నాడు చెప్పిన వాడు బానే ఉన్నాడు ఆచరించేవాళ్ళు కదా చెప్పలు మనిషికి అంతే వస్తుంది కదండి చెప్పేవాడికి ఏమి ఎన్నో 1,00,000 చదువుతారండి ఆచరించడం ఎంత కష్టం అసలు వాళ్ళు ఆచరించే కదా చెప్పారు కానీ అది అంటారా ఏమోనండి ఏం ఆచరించారు మాకుపటికి ఏం తెలుసు అంటారు ఆచరించకపోతే ఎలా చదువుతాడు అద్వైతం టాటా అని చెప్పాలి అప్పుడు అలా ఉంటుందిట ఇలా ఉంటుందిట అనాల్సి వస్తుంది ఆయన నేను ఋషి మార్చేసి చెప్పాడన్నాం కదా జమిని మహర్షి లాగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అతనికి భోగాల మీద ఆశ ఉంది ఆ భోగం మీద ఆశలతోటి అద్వైతాన్ని కాస్త ద్వైతాన్ని ఆచరించడానికి అద్వైతాన్ని ద్వైతంలోకి దింపేశాడు ఆయన సరే మళ్ళీ బుద్ధి వచ్చింది అనుకోండి అది వేరే విషయం అలా మనకి రావాలి అంటే అప్పుడు ఆ ఋషుల యొక్క కాల ప్రమాణం ఎక్కువ ఆయుష్ ఎక్కువ 400 సంవత్సరాలు బతికారు ఒక్కొక్కడు మనకి అన్నేళ్ళు ఉందా ఇప్పుడు మనం అన్నేళ్ళు ఉంటే మన ట్రోలింగ్ చేస్తారు ట్రోలింగ్ అవుతూ ఉంటుంది అంటారు కదా న్యూస్ మనం కూడా ట్రోల్స్ లో వెళ్ళిపోతాం 90 ఏళ్ల బామ యోగా చేస్తోందని చేస్తారు చూసారు అలా ట్రోల్స్ లోకి వెళ్తే ఇంకేముంది అసలు అక్కడ అందుకని అవిద్య ఎలా పరిగణిస్తోంది స్వామి అంతు లేదా దానికి అన్నాడు ఆయన అవిద్య గాని దాన్ని ప్రయుక్తమైనది విక్షేప సంవిత్తు గాని తనంతట తానుగా తొలిగేదేమి కాదు అది స్వర్గ పశుపుత్రాదులకు సంబంధించిన ఇచ్చలు నెరవేరినంత మాత్రం చేత తరగదు కోరికలు తీర్చి ఆగిపోయిందండి ఒక కోరిక తీరంగానే ఇంకోటి రాలా ఎందుకు రావటం లేదు ఇవాళ మామిడికాయ పప్పు చేసుకుంటే రేపు పచ్చడి చేసుకుందాం సరే మామిడికాయ దొరికింది పప్పు చేసుకుంటున్నా అని ఆపారా మళ్ళీ ఇంత ముక్క దాచి పచ్చడి చేస్తారు అంటే ఒక కోరిక నెరవేరినంత మాత్రాన ఆత్మ తెలియబడుతోందా ఆత్మ కోసం ప్రయత్నం చేస్తున్నారా అదే చెప్పాడు ఆయన తరిగేది కాదు రసాయన మంత్ర ఔషధాలు మొదలైన ద్రవ్యముల సముపార్జన చే ఉపశమించదు 3 మంత్రాలు చదివేవాళ్ళు కదండి చేశారు కదా అంటే నేను మిమ్మల్ని ఏమి ఇదని చేయటం లేదండి నేను అన్నదంటే అక్కడ చెప్పిన దాని వలన నిజంగా ఆత్మ తెలుసుకోవాలన్న కోరిక కలిగిందా చెప్పండి లేదమ్మా కలగలేదమ్మా నేనే మిమ్మల్ని అంటే వేరేగా భావించదు సరదాగా ఉన్నారు కాబట్టి సరదాగా చెప్పాను మీరే కదా నేను చేశాను కదా పూజ ఎప్పుడైతే అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆశించకుండా పూజ చేస్తే ఆత్మ దగ్గర తీసుకొస్తారు ఆత్మ ఉందని తెలియపోయినా ఏదో పట్టుకొస్తారు ఎందుకంటే ఏం అడగలేదు కదా అడగలేకపోతే తీసుకెళ్తారు కానీ మనం అడగకుండా చేశామా చేయలేదుగా మరి చేయలేదు కాబట్టి పూజలన్నీ వ్యర్థం అయ్యాయా వ్యర్థం అవ్వలేదా అంటే వ్యర్థం అవటం అంటే ఏది అసలైనదో దేని వల్ల నిర్దశయ ఆనందం పొందుతారో అది పొందలేదు కదా కొన్ని బాహ్యంలోకైనా తృప్తిగా ఉన్నాను అనగలరా నా జీవితం నాకు పరమ తృప్తినిచ్చిందని ఎవరన్నా అంటారా చెప్పండి అసలు లేదమ్మా ఒక సిచ్యుయేషన్ కు ఒక సరైనప్పుడు ఇప్పుడు కొంచెం తృప్తిగానే ఉన్నారులేండి పర్వాలేదు అంటారు కానీ నిజంగా సంతృప్తిగా ఉన్నానని ఎవ్వరన్నా అనగలరా జీవితంలో 90 ఏళ్ళు ఆవిడ కూడా తృప్తిగా ఉన్నానండి ఏదో చెప్తుంది అంటే అద్వైతం తెలిసిన ఆవిడైతే చెప్పగలుగుతుంది కానీ ఏ కోరికలు లేకపోతే సంతృప్తి అంటారు కోరికలు ఉన్నవాళ్ళు లేస మాత్రం కోరికలు అంటారా ఎక్కడండి బజ్జీ అడిగితే పెట్టలేదు నాకు అంటారు ఇంకేం తృప్తి బజ్జీ తినలేదు అంటారు పళ్ళు కూడా లేవు కానీ బజ్జీ కావాలి చెప్పాను కదా తాతగారు ఆయన అవన్నీ దంచుకుని పొడి చేసి తినేవారు
అంటే పాపం వాళ్ళకి ఆ కోరిక అక్కడ వచ్చింది. మరి అప్పుడు వాళ్ళు ఆయన మరి రాముడు ఆయన అసలు అలా రామ 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 అనుకుంటూ డాన్సులు చేసేస్తూనే ఉండేవాడు. మరి అంత మరి ఆ భక్తి ఎందుకు అతనికి తృప్తినివ్వలేదు? అంటే ఒకటి పోతే ఒకటి ఏదో కావాలి. అసంతృప్తి ఎందుకుంది? ఆనందం లేదు కాబట్టి. ఆనందాలు లేవా అంటే అవి కారణంతో ఉన్న ఆనందాలు ఉన్నాయి తప్ప కారణం లేని ఆనందం అనుభవించారా? కారణం లేని ఆనందం మీరు ఎప్పుడు అనుభవిస్తారో అప్పుడు కదా సంతృప్తి. అందుకనే పసిపాపగా పోలుస్తారు. దానికి ఏం తెలుసండి? అది నవ్వదు. ఎవరన్నా సీరియస్ గా కనపడితే ఏడుస్తుంది, ఇలా సీరియస్ గా చూస్తుంది. వాళ్ళకి వేరే ఏం తెలుసండి? ఆనందం తప్ప వాళ్ళకి ఏం తెలియదు. ఇంకా ఐడెంటిటీ నేర్పించలేదు కదా. ఫస్ట్ బర్త్డే తర్వాత ఐడెంటిటీ మొదలవుతుంది. అప్పటి వరకు వాళ్ళకి ఇంకేం తెలియదు కదా. కొంచెం ఏదో పాపం ఐడెంటిటీ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. వాడికి ఐడెంటిటీ చెప్పేవారు మనం ఊరుకుంటామా? మరి జీవితం పాపం వాడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాడికి అవసరమే. కాబట్టి అప్పుడు వాడికి దైవాన్ని పరిచయం చేస్తే వాడిని తప్పుదో పోకుండా వాడిని ఎప్పుడు ఆత్మలోకి తీసుకురావాలో వాళ్ళు తీసుకొస్తారు. అందుకనే పిల్లలకి మనం దైవాన్ని పరిచయం చేయాలి. దైవం నుంచి ఈతలకు తీసుకురాకూడదు. ఎప్పుడో పెద్ద అయ్యాక చేస్తారులే అలా అనకూడదు. కాశీకి ఇప్పటి నుంచి ఎందుకులే, ముసలాళ్ళు అయ్యాకపోవచ్చు అనకూడదు. ముసలాళ్ళు అయ్యాక పోయేదే ఉంది అక్కడ, ఎటకు పోవటమే. అందుకని అలా అనుకోకూడదు. కాబట్టి రకరకాల మనుషులు, కాబట్టి ఈ మనుషుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? జీవితంలో చూడబోడు మందిని స్టిల్ సీయింగ్, ఇప్పటికే చూస్తున్నారు కదా రకరకాల మనుషుల్ని. కాబట్టి ఇక్కడ వివిధ భావికులు, దేహాత్ అతిరిక్త చేతనాత్మవాది. సరే, ఇవన్నీ ఎలా ఒక్కొక్కళ్ళు. అహంకారంతో ఉన్నవాళ్ళు కొంతమంది. సత్యాన్ని అంగీకరించడానికి కూడా అహంకారం కదా. రే ఉన్నది ఆత్మేరా అంటే కూడా అంగీకరించడానికి, అంటే ఎవరో చెప్తే నేనెందుకు అంగీకరించాలి అన్న అహంకారం. చెప్తే అందరూ బ్రహ్మాలే అంటుంటే. కాబట్టి ఇలా అహంకారము రకరకాలు. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా, ఎవరికైతే ఆ యొక్క బ్రహ్మం మీద పరిపూర్ణ విశ్వాసం ఉంటుందో వారు మాత్రమే నిరతిశయ ఆనందాన్ని పొందగలుగుతారు. అంటే బ్రహ్మాన్ని పొందగలుగుతారు. డాక్టర్ మీద నమ్మకం లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం తగ్గుతుందా? తగ్గనే తగ్గదు. ఏమిటి ఇచ్చాడో అంటారు. ఎలా తగ్గుతుంది రోగం? ఆ డాక్టర్ మీద కాస్త నమ్మకం ఉండాలి కదా. అప్పుడు ఏది ఇచ్చినా మింగుతారు కదా. మెటాసిడ్ ఇచ్చిన రోగం తగ్గుతుంది. వాడికి తెలియదు కదా. డాక్టర్ మీద నమ్మకం. హస్తవాసి పేరు ఎందుకు వస్తుందండి? అందుకే వస్తుంది. వాడు హస్తంతో ఏది ఇచ్చినా నయం ఇప్పించు. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలి అంటే అసలు చెప్పడానికి ఏం లేదు, ఉన్నది బ్రహ్మమే కాబట్టి ఆ బ్రహ్మం యందు అకుంఠితమైన విశ్వాసం, సడలింపు లేని విశ్వాసము, శ్రద్ధాభక్తులు ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అజ్ఞానులు అయి ఉండవచ్చు గాక, ఆ అజ్ఞానంతో నీకేం పని? అందుకని యథాప్రాప్తములైన కర్మలను ఆచరించమని చెప్పాడు ఆయన. కాబట్టి చెయ్యి, యథాప్రాప్తములైన చెయ్యి. నీ మనసు అందులో లగ్నం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదా? లేదు కదా. కాబట్టి అప్పుడు కష్టమేమన్నా ఉందా? నువ్వు వాళ్ళ మార్గంలోకి వెళ్ళటం నీకు శ్రేయోదాయకమా కాదని తెలిసిన తర్వాత నీలో ఆ ధైర్యం లేకపోతే మరి అక్కడికే ఈడవబడతావు కదా. కాబట్టి నీలో ఆ ధైర్యం ఉండాలి. వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టండి, వాళ్ళందరిదానికి నువ్వు అనండి, సరే అనండి, వెళ్ళండి, చెయ్యండి, అన్ని చేయండి, ఏం కాదు. మనస్సుని మటుకు వాటిలో లగ్నం కాకుండా చూసుకో. చేసేదాని అన్ని మీ మనసు లగ్నం అయిందా? అసలు మనసు రాగానే పోయింది. కాబట్టి మనసు ఎప్పుడు కూడా బ్రహ్మం దగ్గరే స్థిరంగా ఉండాలి, గురువు దగ్గరే స్థిరంగా ఉండాలి. మనసులో వాళ్ళకి తెలియదు కదండి. తెలుసా? తెలీదు. వాళ్ళు చెప్పిందల్లా చేయండి. ఎవరొద్దన్నారు? వాళ్ళని విసిగించడం ఎందుకు? లేనిపోని ఇవి తెచ్చుకున్నారనుకోండి, ఇంట్లో ప్రశాంతత లేకపోతే సాధన ఎలా జరుగుతుంది? కాబట్టి ఇంట్లో వాళ్ళతో గొడవ పడక్కర్లా. ఎప్పుడన్నా చెప్పారా గురువులు మీకు ఇంట్లో దెబ్బలాడండి అని? లేదమ్మా. పనులు ఏం చేయకండి, గదిలోకి తలుపు వేసుకోవడం చెప్పారా? చెప్పలేదమ్మా. లేదమ్మా.
కాబట్టి యథాప్రాప్తములైన ధర్మాలను నువ్వు ఆచరించన్నారు. కోరికలు ఉన్నవాళ్ళు దేవతా పూజ చేయాల్సిందే, సంధ్యావందనం చేయవలసిందే. కోరికలు లేని వాళ్ళకి కదా అవన్నీ వద్దండి. కోరికలు ఉన్న వాళ్ళు చేయాల్సిందే, ఎటు కాకుండా అవుతారు కదా. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే సత్యం. ఒరే కోరికలు ఉన్నా కూడా పట్టుకొని నన్ను వదలకు, అలా అప్పుడు నిన్ను కోరికలు లేని స్థితికి నేనే తీసుకెళ్తానన్నా. అలా అని సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళని పట్టుకోమల్లా, ఆదివారం ఒకళ్ళు, వేరే వాళ్ళు ఒకళ్ళు, వారానికి 2 రోజులే పట్టుకుంటానండి మిగతా వారం రోజులు తింటల్లా. ఏది మానేసామని పాపం వారానికి ఒక రోజు ఆయనకి బాగా తోమేసి బొట్లు పెట్టగా సరిపోతుందా పాపం? కళ్ళు కనపడవు ఆయనకి, ఏమి కనపడవు పూలు పెట్టేస్తారు, బొట్లు పెట్టేస్తారు. ఆయన మిమ్మల్ని చూడకపోతే పాపం మీ కోరికలు ఏం వింటాడు కదా. చక్కగా మీరు కళ్ళు కనపడకుండా బొట్లు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. కళ్ళు కనపడద్దు, మరి దేవుడు పట్టానికి కళ్ళు కనపడద్దు, పూల మాల వేసేస్తే తుమ్ములు రావు పాపం ఆయనకి. కాబట్టి అలంకరణ చేసినా అందంగా చేయాలి, ఆయనకి నచ్చేటట్టుగా. అంటే ఆయన కళ్ళు ముక్కు కాస్త కనపడేటట్టుగా, నోరు కాస్త మాట్లాడాలంటే నోరు కూడా ఉండాలి కదా. అలాంటి దండ వేయండి. దండ పెద్దగా చిన్నగా ఉందనుకోండి కింద పెట్టండి, లేకపోతే నెత్తి మీద పెట్టండి. పిల్లలకి నెత్తి మీద బెటరు, చిన్నపిల్లక వేసి, పిల్లక లేకపోతే ఆ కుక్కే ఉంటుంది, కుక్కే అని పెట్టి అంతేగాని ఆయన కళ్ళు ముక్కులు మూతులు చేసేస్తే పాపం ఇంకా అందుకనే కోరికలు తీరవు మనకి ఒక్కొక్కసారి. ఏమిటోనండి వ్రతం చేశాను కోరికలు అంటే వ్రతానికి ఆయన కళ్ళన్నీ మూసేస్తుంది, చెవులు మూసేశారు. నువ్వేం వ్రతం చేసావో ఆయనకు తెలియలే, ఎవరు చేస్తున్నారో తెలియలే, నీ కోరిక ఆయనకి వినపడాల, నీ సంకల్పం ఆయనకి వినపడాలి కదా. చూడండి దేవుడి పట్టాలు ఎక్కడన్నా కనపడేటట్టు పెడతారా? ఎంత నవ్వు వస్తుందో. ఫస్ట్ ఇంత గంధం పూసి పారేస్తారు, పెట్టేస్తారు. అది భక్తే. సరే భక్తి అయితే నేను కాదన్ను, కానీ పాపం దేవుడి పరిస్థితి ఏమిటి? ఆ దేవుడికి మీరు ఎందుకు పెట్టారు? మీ మాట వినాలని కదా. కాబట్టి కోరికలు ఉన్న వాళ్ళు చేయవలసిందే, కోరికలు లేని వాళ్ళకి అక్కర్లే. కోరికలు లేని వాళ్ళకి ఏం కావాలి? కాదు అక్కర్లేదు, హాయిగా ఉండొచ్చు. రమణ మహర్షి కోరికలు లేవు కాబట్టి ఆయన జంజం కూడా తీసి పారేశారు. నీ కోరిక ఉంది, జంజం వేసుకో, అన్ని చేసుకో, పూజ చేసుకో, క్షేత్రాలకు వెళ్ళొచ్చు, అసలు అన్ని చేయొచ్చు. ఎంత హాయి అండి అన్ని చేస్తూ. ఇప్పటివరకు అన్ని చేసి ఎంత హాయిగా ఉన్నారు. లేరా? లేరా? ఓకే, లేరా? ఇప్పుడు బాగున్నారా? ఇప్పుడు బాగున్నాము. అవునమ్మా. ఎలా అనుకుంటారు? కోరికలు లేకుండా ఏం చేశారు ఇంత ముందు సంగతి? ఇప్పుడంటే సాధన కోరిక లేకుండా చేస్తున్నారు, బ్రహ్మమే పరమావధిగా చేస్తున్నారు. ఇంతకుముందు కోరికలు లేకుండా చేశారని మీరు గట్టిగా చెప్తే డెఫినెట్ గా అదే కారణం. అవును, అది మంచిదే కదా. ఇప్పుడు మీరు పూజ చేశారు, ఏం అడగలేదు, అదే తీసుకొచ్చింది, అందులో సందేహం ఏం లేదు. కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే కదా. నువ్వు ఎప్పుడైతే ఆశించకుండా నన్ను పూజ చేస్తావో నేను ఏ స్థానానికి తీసుకెళ్ళి అక్కడ అదే కదా మోక్ష సన్యాస. అందులో స్థిరంగా లేకపోతా అంటే మనకి ఆహార నియమాలు లేకపోవటం వల్ల. చెప్పాడు కదా, ఆహార నియమాలు కూడా చాలా మస్తు అన్నాడు. కేవలం ఒక కోరిక లేకుండా ఉండటం వల్ల మీరు మార్గంలోకి వచ్చారు, కానీ మార్గంలోకి వచ్చిన తర్వాత అందులో స్థిరంగా ఉండాలి అంటే కొన్ని నియమ నిష్టలు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు సాధన తెలిసి, ఇంతకుముందు సాధన తెలియదు. సాధన తెలియదు, కేవలం ఏదో పొద్దున కాసేపు, సాయంత్రం కాసేపు, లేకపోతే మనకి మనసు ఉన్నప్పుడు కదా అలా చేసుకున్నాం కదా, నిత్యము లేదు. కానీ మన మాట తీరు వ్యవహారం అన్ని భగవదార్పితాలుగా లేవు, ఉన్నాయా? అప్పుడు కూడా మీరు ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటే మీదనుకున్నారా? అంత పరమాత్మ దయ అన్నారా? అనలేదు. అన్నారా? అంత నేను పూజిస్తున్న స్వామిదేనండి అని కానీ అమ్మవారిదేనని అన్నారా? అనలేదు. అంటే ఐడెంటిటీ ఉంది కదా. కానీ ఏ ఐడెంటిటీతో మీరైతే ఆ స్వామిని పూజించారో అడగకుండా అమ్మవారు ఎవరైతే వాళ్ళు, కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అసలైన దానికి తీసుకొచ్చారు. తీసుకురాబట్టి కదా మీరు ఇప్పుడు ఐడెంటిటీ మారింది కదా, మాట తీరు మారుతోంది, ఆచరణ మారుతోంది. ఇప్పుడు పూర్ణ సిద్ధి లభించడానికి
ఏ ప్రయత్నం చేయాలో బాగా తెలిసింది కాబట్టి ఇహ చెయ్యాలి. లేస మాత్రమైన ఈ భావనలు లేకుండా, డెఫినెట్ గా కోరిక లేకుండా గనక పూజ చేస్తే అసలైన దాన్ని తీసుకొస్తుంది. అది ఇంకా మీలో ఆ వ్యవహారంలో తేడా ఉంది కాబట్టి మీకు గురువు అవసరమయ్యారు. వ్యవహారంలో నాకేం తేడా లేదు కాబట్టి, అంటే నేను మామూలుగా కాబట్టి తెలియకుండానే తీసుకొచ్చింది. అహంకారంతో చెప్పట్లేదు, మీకు ఆ భేదం చేయలేదు చెప్తున్నాను. ఆచరణలో నేనుతో వ్యవహారం చేయబట్టి మీకు గురువు అవసరం అయ్యారు. ఆచరణలో మీకు నేను లేకపోతే గురువు అవసరం లేదు కదా. ఆచరణలో నేనుతో చేస్తున్నారు వ్యవహారం, అహంకారంతో ఉన్నారు, మాట పరుషంగా వచ్చింది, ఇప్పుడు తగ్గింది. పూర్తిగా పోవాలి. మనసా వాచ కర్మణ మాట అనేది ఎవరితో మాట్లాడినా మీరు అనుకుంటే దాన్ని మనం సామరస్యంగా కూడా మాట్లాడవచ్చు. ఏ విషయాన్ని అయినా సరే సీరియస్ గాను మాట్లాడచ్చు, వ్యంగ్యంగాను మాట్లాడచ్చు, సామరస్యంగా ప్రేమగా మాట్లాడచ్చు. మనం గనక మన పద్ధతి ఆచరణ గనక సరిగ్గా ఉంది కాబట్టి ఆ ఐడెంటిటీ పోయే వరకు మీరు సాధన అనేది తీవ్రంగా చేయవలసిందే. అంటే సహజంగా నశించాలి కాబట్టి చెయ్యలేదు చేశారా, ఇప్పుడు అందరూ అలా చేశారా, అందరూ అలా చేయలేదా, ఇప్పుడు సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ అవి ఏవి కూడా అంటే కలికాలంలో ఉన్నారు కాబట్టి అర్హతలుగా తీసుకోలేదు. మీకు ఎన్నోసార్లు మీరు చదివారు కదా, అర్హతలు గురువులు బోధించేవారు కాదు అని. నిన్న కూడా చెప్పాడు కదా, ఆవిడకి ఇంకా కోరికలు ఉన్నాయి కాబట్టి ఆవిడకి అర్హత లేదు పొమ్మన్నారు. కాబట్టి ఇక్కడ కలికాలంలో ఎందుకు అయినా సరే మీ అందరికీ బోధ జరుగుతోంది కోరికలు ఉన్నా కూడా అంటే పరమాత్మ మీకు ఒక సదవకాశం ఇచ్చాడు, ఇంకా సహనంగా ఇస్తున్నాడు. కోరికలున్నా పర్వాలేదురా, పూర్వజన్మదనండి ఇంకోటనండి ఏదైతేనే కారణం. ఇప్పుడు కారణాలు కావాలా, సాధన ముఖ్యమా మనకి? ఎందుకంటే నీకు కారణాలు ఎలా చెప్పుకోగలుగుతావు? ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టుగా మీ దోషాలను మీరు ఒప్పుకోలేకుండా ఉన్నప్పుడు కారణాలు మీకు తెలియబడతాయా? ఈ తెలియబడవమ్మా. జన్మలో అయినా మీరు ఏం చెప్పగలుగుతారు? దేనికి ఏ కారణం చెప్తారు? అంటే ఇది లభించిన దానికి బాహ్యంలో మీ యొక్క అహంకార ప్రవర్తనకి 100 కారణాలు చెప్తారు. అందువల్ల వాడి వల్ల అంటారు కానీ మీ వల్ల అని అంటారా? అంటారా? మీ తప్పుని మీరు అప్పుడు గ్రహించగలుగుతున్నారా? అందుకనే లేదు. కాబట్టి ఆయన అవన్నీ పరిగణలోకి తీసుకోలేదు. ఆయన రెడీగా ఉన్నాడు అవన్నీ భస్మీపటలం చేయడానికి. రే నువ్వు ఎంత దుర్మార్గుడవైనా సరే, అంటే నీది ఎలాంటి ప్రవర్తన అయినా సరే, ఎలాంటిదైనా సరే నేను దాన్ని కన్సిడర్ చెయ్యటం లేదన్నాడు ఆయన. నీకు అవకాశం ఇస్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకు ఇచ్చావు స్వామి? నేను ఇచ్చానురా, అదే నీ అర్హత. నీకు కారణం ఎందుకు? నేను ఎందుకు ఇచ్చాను అర్హత? ఎందుకు ఇచ్చాను అర్హత నీకు అక్కర్లేదు. రీజన్ ఎందుకు నీకు? నేను అర్హత ఇచ్చాను, ఇప్పటికైనా బాగుపడతావా, నాలాగా సమానం అవుతావా, నాతో సమానం అవుతావా, ఇగో ఇలా చేయి. ఇప్పుడు నియమనిష్టలు పెట్టుకో, ఇప్పుడు నియమనిష్టలు పెట్టుకో. ఆచరణలో ప్రయత్నపూర్వకంగా అందరితో ప్రేమగా మాట్లాడు, వ్యవహారం సామరస్యంగా ఉండేటట్టు చూసుకో, అనవసరమైన ఆలోచనలతోటి ఈ అంత పాడు చేసుకోకు. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే ఒకటి ఆలంబనగా కావాలి. నడవలేనప్పుడు కర్ర ఆలంబన ఎలా అవుతుందో మన బుద్ధులు మారడానికి మనకి ఆ బ్రహ్మం యొక్క ఒక నామం ఆధారం. ఒరే ఒకటే నామం తీసుకోరా, నామానికి ఎటువంటి అంటే నియమనిష్టలు అంటే మీరు అన్నట్టుగా ఎందుకంటే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా జపం చెయ్యొచ్చురా. ఎందుకంటే వాటిల్లో బీజాక్షరాలు లేవు, వేరేవి లేవు, కోరిక లేదు. ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, కోరిక లేదు. కోరిక లేని నామము సర్వకాల సర్వ అవస్థల ఎందు మనం జపం చెయ్యవచ్చు. అంటే దానికి స్నానము ఇంకోటి అవన్నీ కూడా ఎక్కడా లేవు. అంగన్యాస కరన్యాస ఇలాంటివన్నీ లేవు. ఎందుకు అవన్నీ అంటే స్నానము జపము పూజ అవన్నీ అంటే నీకు కోరికలు ఉన్నాయి. నువ్వు నీ యొక్క కీర్తి ప్రతిష్టల కనండి, ధనధాన్యాల కనండి, వేరే ఏదో 1,00,000 కారణాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క సహజంగా అంటే బ్రహ్మ లక్షణాలు మీలో రావాలి అనుకున్నప్పుడు ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థల యందు జపం చేస్తున్నాండి. అని చెప్తున్నాం కదా, ఊపిరి ఎంత సహజంగా జరుగుతోందో మీలో నామం అంత సహజంగా ఉన్నప్పుడు వేరే ఆలోచన ఎలా వస్తుందండి? దీక్షగా మీరు సినిమా చూసినప్పుడు ఆలోచన వస్తుందా? దీక్షగా ఒక సంగీతం పాట వింటున్నారు, ఇష్టమైనది వస్తుందా? దీక్షగా వంట చేస్తున్నాడు, పక్కన ఏం జరిగింది కూడా తెలియదు. అంటే ఏకాగ్రత కుదిరినప్పుడు ఆలోచన మిమ్మల్ని బంధించటం లేదు.
బాధించటము లేదు. ఇదందరికీ అనుభవమే కదా. స్వప్నం ఎలా అనుభవం సరిపోయినా అనుకున్నా అంటే ఒక దీక్షగా ఏకాగ్రతతో కనుక మీరు ఒక పని చేస్తున్నప్పుడు అన్యం మీకు స్ఫురించటం లేదు, ఏది తెలియటం లేదు, పక్కన ఎవరైనా వచ్చి నిలిచినది కూడా తెలియటం లేదు. ఎందుకంటే ఒక ఏకాగ్రత మనకి అన్యాన్ని దర్శించడానికి. మరి అదే ఏకాగ్రత దీక్షత కదా నామానికి కావాల్సింది. ఇంకా వేరేది ఏమన్నా ఉందా? ఏదైనా కష్టపడమన్నారా? తెల్లారుజామున 4ంటికి లెమ్మన్నారా? ఓకే, ఎందుకు చెప్పారు 4ంటికి లెమ్మని కూడా? అప్పుడు అందరూ పడుకుని ఉంటారు, నీ మనస్సు కూడా రాత్రి చక్కగా నిద్రపోయి లేచాక మనసు పరమ ప్రశాంతంగా ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్లు ఉండవు కదా. ప్రపంచం మొదలవలే, బాహ్య ప్రపంచం మొదలవలే, సెల్ ఫోన్ మోగదు అప్పుడే కదా. కాబట్టి అప్పుడు నీ మనసు దాని యందు లగ్నం అవుతుంది. నామము శ్రద్ధగా చేయగలుగుతాం. అయితే శరీరానికి కొంచెం మనం లేచినప్పుడు కొన్ని కణాలు, మృత కణాలు ఉంటాయి కాబట్టి పొద్దున మటుకు స్నానం చేయమని చెప్తారు. ఎందుకంటే చికాకుగా అనిపిస్తుంది, ఎంత ఏసీలో ఉంటే చికాకు ఉండదు. అందువల్ల కొంచెం పరిశుభ్రంగా ఉంటావు, మనసు ఆహ్లాదకరంగా, ఇంకా శరీరం ఆహ్లాదకరంగా ఉంటే శుచి శుభ్రత దేనికి? అందుకోసం శుచి శుభ్రత. లేకపోతే ఎందుకంటే స్నానాలు అరగంట సబ్బులన్నీ అరిగిపోయేటట్టు కదా. కాబట్టి అలా, అందుకని మార్నింగ్ అలా చేశారనుకోండి, అంటే ప్రపంచము నిద్ర లేచే లోపల మీ యొక్క సాధన కొంతమేర దీక్షగా జరిగితే ఆ ప్రభావము మీకు రోజంతా ఉంటుంది. ఎందుకంటే మనసు లయమైంది, అత్యద్భుతంగా జరుగుతుంది. ఆ సాధన బలము మీకు మిగతా రోజంతా కూడా మిమ్మల్ని చక్కగా ఆనందంగా ఉండేటట్టనండి. సాధనలోంచి బయటికి వెళ్లకుండా మిమ్మల్ని కాపాడుతుంది, బాహ్యంలోకి మీకు వెళ్ళకుండా. అందుకని కొన్నిసార్లు చెప్పాం, సరే లేవలేని వాళ్ళంటే ఇంక మరి చేసేదే ఏమంటే నేను లేవలేనంటే ఏం చేస్తాడు గురువు పాప? ఏం చెయ్యాడు కదా. సాధన చేయవలసింది శిష్యుడా గురువా? కాబట్టి శిష్యుడు లేవగలిగితే సంతోషం. నేను లేవలేని మొర్రు అంటుంటే ఏమంటాడండి? సరే లేచినప్పుడు చేస్తూ అంటాడు. ఎందుకు అలా చెప్తారంటే మార్నింగ్ టైం అలా మనసు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళదు కాబట్టి ఆలోచనలు అప్పుడు ఏమి ఉండవు ఎక్కువగా కదా. తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తారు కదా. అప్పుడు ఏమిటప్పుడు వెలుగు వచ్చింది అనుకోండి, తీరిగ్గా ఆలోచిస్తారు, ఆలోచన తీరిగ్గా వస్తాయి కదా. అదే డైలీలో తీరిగ్గా వస్తాయా? ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దీని గురించి దాని గురించి నానా గోలగా ఉంటుంది. పడుకున్నప్పుడే కదండి ప్రశాంతంగా ఆలోచిస్తారు. నిద్ర లేచాక అప్పుడే ఇంకా పనులు మొదలెట్టారు కాబట్టి అబ్బాయి ఇంకా 4కే కదా అయింది, 6ంటికి కదా, ఈ లోపల ఆలోచించుకోవచ్చు అలా ఉంటుంది. కాబట్టి ఆ సమయము, అందుకనే దాన్ని బ్రహ్మ ముహూర్తం అన్నారు. బ్రహ్మము, అది బ్రహ్మము సమయం. ఎందుకంటే పరమ ప్రశాంతం, కారణం లేకుండానే మనసు ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఆ సమయంలో కనుక సాధన చేస్తే తొందరగా ఇదవుతారు. కాబట్టి నాయనలారా, మరణం అనేది శిథిల దేహం త్యజించడానికి, నూతన దేహం ధరించడానికి కారణం. అందుచేత మరణము నూతనమైన ఉత్సవమే అవుతుంది. మరి ఇక మూఢత్వం చేత కాకపోతే శిథిల దేహం తొలుగుచున్నప్పుడు సంతోషించారు కానీ దుఃఖించడం ఎందుకు? కానీ ఎక్కడ లేని దుఃఖం వస్తుంది, ఎందుకంటే వాడికి అప్పుడు గుర్తొస్తాయి వాడు చేసిన పాపాలు, ఇప్పుడు అనుభవించాలి కదా అన్న గోల వస్తుంది కదా. అందుకని అప్పుడు భయం వేస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఏమిటి రెండు చేస్తారు, చేయడానికి ఏముంది అక్కడ అసలు? ఇంకా డాక్టర్ నోరు మూసు పడుకో అంటాడు, మందు వేసుకో అంటాడు, మందులు మింగాలి. విసుక్కునేవాళ్ళు విసుక్కుంటారు, మాట్లాడకుండా కూర్చోండి అని అరుస్తారు కదా. దేహం పోతే మరలా దేహం రాదేమో అందుకని ఏడుస్తున్నావంటే ఒరే అతను హాయిగా ముందే చెప్పాను కదా అంతే. అంటే తెలిసిన వాళ్ళకి, తెలియని వాడికి ఏం చెప్తా, ఒరే ఏదో ఒక దేహం వస్తుంది, లేదా పిశాచ దేహమైనా వస్తుంది, పోతుంది ఫస్ట్ ఏడుస్తుంటే ఏం చేస్తారు? ఏముందా పరిష్కారం అప్పుడు? అందుకని పర్వాలేదులే, నీకు మంచి దేహం, నువ్వు మంచి వాడివే కదా అంటారు. చెడ్డవాడైతే మనం ఒరే నువ్వు పరమ దుర్మార్గుడురా, నీకు ఎప్పుడు వస్తుంది అంటారు. వాడు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అయ్యో నువ్వు అన్ని మంచి పనులే చేసావు కదా అంటారు కదా. నువ్వు మంచి వాడవేగా, నీకు మంచి జన్మ వస్తుందిలే అంటారు. పాప వాడికి తెలుసు, మనకి తెలుసు. అది సంగతి.
కాబట్టి మరలా జన్మం లేదనుకుంటే మహత్తరమైన పురుషార్థం చేకూరినట్లే కదా. ఇంకేం కావాలండి బాబు, అంత హాయి. అందుకనే దుఃఖం ఉండదు. జ్ఞానికి దుఃఖం ఎందుకుంటుంది? దేహం గురించి చింత ఎందుకండి? దేహం గురించి ఐడెంటిటీ కోసం తాపత్రయపడితే దేహం కావాలి. ఐడెంటిటీనే లేదన్నప్పుడు దేహం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమన్నా గోల్ ఉందా? ఏమి లేదు. అందుకనే చంటి పిల్లలకి పట్టుగుడ్డలు వేసినా చింకి గుడ్డలు వేసినా వాడు ఏమైనా పట్టించుకుంటాడు, వాడి గోళ్ళ వాడు ఆడుకుంటాడు. కాబట్టి పురుషార్థం చేకూరితే ఇంకా దేని గురించి అండి బాధ? కాబట్టి ఇక్కడ మరణం గురించి ఎందుకండి? పురుషార్థం లభించిన తర్వాత దేని గురించి చింత ఉండదమ్మా. ఏ చింత లేదు. ఎంత హాయిగానే ఉండొచ్చు. అంతే. ఎందుకంటే పురుషార్థం సిద్ధిస్తే ఉత్పత్తి, నాశన, భావ, అభావ, గ్రహణ, త్యాగ మొదలైన రూపములుగా ఉండే సంసారం అనే రోగము నశించింది కదా. ఇంకేం కావాలండి నశించిన తర్వాత? అందుకని బంధాలు మన నుంచి దూరంగా వెళ్తున్నాయని సంతోషించాలి తప్ప ఎప్పుడు బాధపడకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత హాయి. ధర్మం చేయమంటున్నాను నేను, ధర్మం నుంచి పారిపోమనటం లేదు. అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళని గడపనివ్వండి అంతే తప్ప మనం వాళ్ళని కంట్రోల్ చేయటమో మనం మానిటర్ చేయాలని మనం అనుకోకూడదు. మాకు దగ్గరలోనే ఉండు అలాంటివి అనకూడదు. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం అండి, ఎక్కడుంటే అక్కడ ఉంటారు. అంతే తప్ప మనం మానిటర్ చేయాలని కానీ మనము సెంటిమెంట్ మాటలతోటి వాళ్ళని బాధించటం కానీ చెయ్యకూడదు. ఎందుకు సెంటిమెంట్ మాటలు? ఏమిటో నేను ఎప్పుడైనా డైలాగ్ కొడదామన్నా నాకు రానే రావు. నీవు లేక నేను లేను అంటమే రాదు అసలు. సర్వసత్యం తెలిసాక ఇంకా డైలాగులు ఎక్కడి నుంచి వస్తాయి అసలు? మీకు అలా రాకూడదు. పిల్లలు ఎక్కడుంటే మనకేంటండి, వాళ్ళు అక్కడ ఆనందంగా ఉన్నారా లేదా అన్న చింత కూడా మనకు అక్కర్లేదు. అవునా కాదా? దేనికి చింత? ఎన్నాళ్ళు చింతపడతారు? ఏం చేస్తారు? చింతపడితే ఏం చేస్తారు? చింతగా అంతగా చేసేదే ఉందా? అందుకని వాళ్ళ మానాన్ని వదిలేస్తే వాళ్ళ అనుభవంతో ఏదో వాళ్ళ దెబ్బలు వాళ్ళు పడతారు, వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఆ భావన మనకి ఆనందాన్ని ఇస్తుంది కదా, గొడవ లేదు కదండి. అందుకని అనవసరంగా దూరిపోయి లేనిపోయి నెత్తిని పెట్టుకోకూడదు. కాబట్టి మరణానంతరం దేహం వస్తుందన్నా, దేహమే సంభవించదన్నా దుఃఖానికి అసలు తావెక్కడికి చెప్పండి? దేహం వస్తుందంటే సరే కదా, కానీ ఏ దేహం వస్తుందన్న టెన్షన్కే వాడు ఏడుస్తాడు. ఇక్కడ అసలు రహస్యం ఏంటంటే ఏ దేహం వస్తుందో తెలియక ఏడుస్తాడు వాడు. మనిషి దేహం వస్తుంది, చక్క ధనవంతుల ఇంట్లో పుడతామంటే వాడు ఏడుస్తాడా? కానీ ఆ జ్యోతిష్కుడు పుట్టడు, వీడు ఎట్లా పుట్టాడు అప్పుడు జ్యోతిష్కుడు కోసం వెతుకుతానంటే కుదురుతుందా? పగతో పాముగా పుట్టి వాడిని కాటేస్తానంటే అవుతుందా? అందుకని అటువంటి జోలు ఎందుకని. కాబట్టి ఏదన్నా దేహంలో భ్రమ ఉన్నప్పుడే ప్రయత్నం చెయ్యాలి. అంటే దేనికోసం ప్రయత్నం చేయాలి? బ్రహ్మం కోసం. దేహ రహితానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని పోయే వరకు వెయిట్ చేసి కదా అప్పుడు ఏదో ఇది చేస్తే ఏం లాభం చెప్పండి? లాభం లేదు. కాబట్టి మరణించిన తర్వాత మళ్ళీ దేహం లభిస్తుంది అనుకుంటే నూతన ఉత్సాహమే కదా. శిథిలమైన దేహం నశించడమే మరణం కాబట్టి పరమ సుఖమే కదా. చక్క కొత్త వస్తువులు, కొత్త వస్త్రాలు, కొత్త వస్తువులు. ఇప్పుడు చూడండి కొత్త వస్తువులు ఉన్నాయి మనకి, ఎంత అవన్నీ జిడ్డు పెట్టి తోకొద్దు చూసారా, అన్ని కొత్తవి నూతన ఉత్సాహాన్ని ఇస్తాయా? అత్యంత నాశనమే మరణము. తర్వాత దేహం లేదు, పునర్జన్మ లేదు అని అనుకుంటే అప్పుడు ఎటువంటి పరిశ్రమ లేకుండానే సంసార రోగం ఉపశమిస్తుంది. శరీరం నశిస్తే మరలా శరీరం కలగకపోతే సంసారమే తొలుగుతుంది. కాబట్టి ఎంతో సంతోషించవలసిన విషయమే కదా. కానీ అలా ఉన్నామా మనం? అనుకున్నంత మాత్రాన లభించకుండా ఉంటుందా చేసే పనులన్నీ చేశాక? ఏమంటే పాపం వస్తుందా అండి అంటే నాకేమవుతుంది, చీమల పుట్టల వేలు పెడితే కుట్టరా అన్నట్టుగా చేసినవన్నీ చేసి ఏమండి నాకేం వద్దండి అంటే అవునా కదా? అక్కడ శుభ్రంగా పడేసి ఏమండి కడుపు నొప్పిగా ఉంది ఎందుకు వచ్చిందండి అంటే దొరికినట్టు లోపల పడేస్తారు. నొప్పి నాకేమవుతుంది.
కదా. ఏదైనా అంతే, కనపడ్డవన్నీ పూస్తే ఇది పోతుంది, ఏదైనా అంతే. కాబట్టి అజ్ఞానికి కూడా, అంటే అజ్ఞానికి కూడా ఏదో ఒక దేహం వస్తుంది, ఏదొచ్చినా నాకు పర్వాలేదు అనుకుంటే అప్పుడు వాడు మరణించడానికి పెద్ద ఏం బాధపడు. వాడు రెడీగా ఉంటే, కానీ రెడీగా లేకే కదా చివరిలోనే వాడికి అప్పుడు బుద్ధి వస్తుంది. అంటే పనికిరాని బుద్ధి, అది దానివల్ల ఉపయోగం ఏం లేదు. అప్పుడు వచ్చే లాభం, నేను చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు, అంటే చిన్నప్పుడు అంటే అంత చిన్నప్పుడు సినిమాలు తెలియదు, కొంచెం పెద్ద అయ్యాక కాలేజీకి వచ్చాక హీరోకో హీరోయిన్కి ఎప్పుడు బుద్ధి వస్తుందండి? ముసలాళ్ళు అయ్యాక బుద్ధి వస్తుంది. లేదా ముసలాళ్ళు అయ్యాక బుద్ధి వచ్చినట్టు చూపిస్తే చూపిస్తపోతే అప్పుడు ఎందుకు సినిమాల్లో కాస్త చూపించేదేదో బుద్ధి తొందరగా వచ్చేటట్టు చూపిస్తే కాస్త చూసిన వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. అంతేగాని ఓహో ఎలాగ ముసలాళ్ళు అయ్యాకే కదా బుద్ధి వచ్చేది అని అనుకుంటే ఎవడైనా బాగుపడతాడా? అన్ని సినిమాల్లో అంతే కదా, హీరో హీరోయిన్ డబ్బులు ఆడుకుని విడిపోతే ఎప్పుడు కలుస్తారండి? ఒక్కోసారి మరణ సమయంలో కలుసుకుంటారు. మధ్యలో వాళ్ళకి బుద్ధి వస్తుంది కానీ కలుసుకోరు. ఎందుకు ఆ సినిమాలో నాకు అదే అర్థం కాదు కదా, నాకు ఎప్పుడు అర్థం కావు సినిమాలు, ఎందుకు ఇలా తీశాడు ఈ సినిమాలు అనుకునేదాన్ని. నేను ఒక నవల చదివేటప్పుడు కూడా ఫస్ట్ ఎండింగ్ చదివేదాన్ని, ఎండింగ్ సుఖాంతంగా ఉంటేనే చదివేదాన్ని. ఎండింగ్ కనుక సరిగ్గా లేదనుకోండి చదివేదాన్ని కాదు. హాయిగా ఆనందంగా కనీసం ఏదో దెబ్బలాడుకుంటే దెబ్బలాడుతున్నారు, మళ్ళీ కలిసి చక్కగా ఉన్నారు అంటే చదవాలి. అంతేగాని ఎప్పుడు దెబ్బలాడుకునే వాళ్ళ గురించి మనకెందుకు అసలు అనవసరంగా మనం కూడా దెబ్బలాడాలి. కాబట్టి ఎండింగ్ ఫస్ట్, నవల చేయగానే ఫస్ట్ ఎండింగ్ చూస్తాను. అప్పుడు చదివేదాన్ని లేదు, నేను కూడా కొంచెం నవల మా పిన్ని చదివేదాన్ని, నేను కూడా చదివేదాన్ని. అది కాబట్టి రామచంద్ర జీవన్ముక్తుడు ఇదే ప్రపంచంలో ఇచ్చారహితుడై ఉంటున్నారు, వాదనారహితుడై ఉంటున్నాడు. ఇక్కడ జనన మరణాది సర్వ సంఘటనలు శిథిలమైన గడ్డి పరకతో సమానంగా చూస్తాడు. అప్పుడే ఆనందం. అబ్బా గడ్డి బాగుందని లోపల తెచ్చి పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటుందా? ఫ్రిడ్జ్ లో పెడితే మట్టుకు ఎన్ని రోజులు ఉంటుందని ఫ్రిడ్జ్ లో పెడితే కుడుతుంది, ఫ్రెష్ గా ఉంటుందా? మీరు ఎంత తుడిచిపెట్టినా సరే అన్ని నశించేది. మరి దేహం నశించక ఏమవుతుంది? దేహం నశించకూడదని ఫ్రిడ్జ్ లో పెడతారా? ప్రాణం పోతుందని డాక్టర్ చెప్పాక ఏమంటే ఫ్రిడ్జ్ లో వస్తువులు పాడవకుండా ఉంటాయి కదా అని దేహాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారా? పెడితే ఉంటుందా? అది సరే. రావణ అన్నాడు, ఏవేవో పొరపాట్లు చేశాం కదా, మరి మాకు నరకం ప్రాప్తిస్తుందేమో అని కొందరు మృత్యువు పట్ల భయం కలిగి ఉంటారు కదా. అంటే అదే గోల. చేసినప్పుడు ఉండదు, మరణించిన సమయంలో గుర్తొస్తుంది అమ్మో నరకమని. అప్పుడు ఎంత ఆలోచించినా పాపాలే గుర్తొస్తాయి కానీ పుణ్యాలు గుర్తొస్తాయా? అది అప్పుడు ఆయన చిరునవ్వుతో అన్నట, అలాగా దుష్కర్మలచే మరణానంతరం నరకాదుల ప్రాప్తిస్తాయన్న ఏ భయం కలదో అటువంటి భయం జీవించున్నప్పుడుగా ఉండాలి. రాజదండన మొదలైన వాటి వల్ల ప్రాప్తిస్తూనే ఉన్నది కదా. అంటే అప్పుడు రాజులు ఉన్నారు కాబట్టి అందరికీ రాజదండన దొరుకుతుందా? పాపం అదృష్టవంతులకే రాజదండన. అందరూ దొంగలు పట్టుబడతారండి? ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనలేదు, మరి దానికి ఎవరు? అది అందుకని అవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయండి? పోయే అంటే అప్పుడు కథలు తెలిసింది చెప్పక ఇందాక, తీరిగ్గా పడుకుని ఆలోచిస్తారని. అప్పుడు ఇంకా చేయడానికి ఏం లేదు, మొత్తం దిగడానికి ఓపిక లేదు కదా. చివరి దశలో కాబట్టి ఓయి జీవుడా, నేను చస్తాను, చచ్చిపోతాను, నరకానికి వెళ్తాను, తాగు తప్పదు, ఇలా ఎందుకయ్యా అనుకుంటావు? చిదాకాశ స్వరూపుడవు నేను ఈ దేహ పతనానంతరం కూడా ఉండియే ఉంటాను, ఉండియే తీరుతాను, ఎల్లప్పటికీ ఉంటానని ఎందుకు అనుకోవయ్యా? అంటే అప్పుడు సాధన లేని చివరికి ఏమనుకుంటాడు? కృష్ణుడు కూడా చెప్పింది అదే కదా, మరణించే సమయంలో నువ్వు ఏదనుకుని మరిస్తావో ఆ విధంగానే పుడతావు అన్నాడు. కానీ మరణించే చివరి సమయంలో అనగలడా వాడు నేను చిదాకాశ స్వరూపుణ్ణి కాబట్టి నాకు మరణం లేదు అని అనగలడా చివరిలో? లేదమ్మా, అనలేదమ్మా. తెలుసు కదా నారా పీచు. ఇప్పుడు మీరైనా సాధన చేయకముందు ఎప్పుడన్నా అలా పలుకుతున్నారండి? ఒట్టిగా అంటారు, ఎవరితో చేయించుకోకుండా పోతే చాలు, కానీ మనసులో లోపల ఒక భయం ఉంటుంది కదా.
ఉంటారు. కదా, భయం ఉంటేనే కదండి ఆస్తులు కూడా పెట్టుకుంటాం. చివరి క్షణాల్లో మన కాపాడతాయి అని ఎల్ఐసి పాలసీలు ఎందుకు కడుతున్నారు? ఎందుకు కడతారంటే ఎల్ఐసి పాలసీలు భయం ఉంటేనే కదా కడతారు. వాడు భయపెడతాడు ఇంకొంచెం కదా, వాడు మనకి రోగాల్ని చూపిస్తాడు. వాడు లిస్ట్ ఉంటుంది కదా, ఈ రోగం వస్తే ఇది, ఈ యాక్సిడెంట్ అయితే ఇది, కాలు ఇరిగితే ఇంత, చెయ్యి ఇరిగితే ఇంత, గుండె పోతే ఎంత. అవునా కదా, వాడి దగ్గర లిస్ట్ ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఎందుకు ఇది? రామచంద్ర, నీవు చిదాకాశ మాతృకవే గాని ఈ దేహం కానే కాదు, మరొక దేహము కాదు. అలాగే తదితర సర్వజీవులు కూడా అంతా ఆత్మయే. ఆత్మజ్ఞానం ఇదే. కాబట్టి ఆత్మజ్ఞానం సంపాదించుకుని ఇక అటుపై మమకార రహితుడవై తిను తాగు ప్రపంచ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వర్తించు. శుభ్రంగా ఉండు. మీరు ఏమన్నా మానేశారా? ఏమన్నా చెప్పారండి గురువులు? తింటే మర్యాద ఉండదని కారం తినద్దు అన్నారు. ఎందుకంటే దానివల్ల దోషాలు జరుగుతాయి కాబట్టి. అది పరబ్రహ్మం కూడా చెప్పాడు కదా, తినపడే వరకు తినద్దు అన్నారు. అంతేకాని ఇంకా వేరే తినద్దు అన్నారా? ఒక పూట తినండి, తిన్నారంటే మర్యాద ఉంటుంది. అలా ఏమీ లేదు, హాయిగా ఉండు, అన్ని పనులు నిర్వర్తించు. ప్రపంచ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రపంచ వ్యవహారాలు దూరం అని కాదు, నీ ప్రపంచ వ్యవహారాలు ఏదైతే నీకు యథాతథంగా ప్రాప్తమయ్యాయో అవి. కాబట్టి చిదాత్మయ స్వరూపంగా గల నీ యందు ఇచ్ఛాదులకు చోటు ఎక్కడుందయ్యా? వాస్తవానికి భవ్యుడు నిర్భయుడు ఆత్మజ్ఞాని కాకతాళీయంగా వాటంతట అవిగా వచ్చి పడే దేశకాలానుగతమైన ఆయా శబ్ద స్పర్శాది లోక వ్యవహారములను నిర్లిప్తంగా, ప్రశాంతంగా, నిర్వికారంగా ఉంటూ అనుభవిస్తాడు. మధ్య మధ్యలో దేశకాలానుగతంగా వచ్చే దుర్భిక్షము, క్షోభ మొదలైన ఈ ప్రాపంచిక దోషములను క్రీడలో సానుకూల ప్రతికూల సందర్భంలోనే దర్శిస్తాడు. వికల్పములు లేనట్టి సమాధిని అవధరించిన బుద్ధి గలవాడై ఈ జగత్ విషయములన్నిటినీ అంతరంగమున అధిగమించి ఉన్నవాడై ఉత్తమ బుద్ధితో నిశ్చింతగా ఈ లోకంలో హాయిగా ఉంటాడు. అట్టి తత్వజ్ఞుడు మరణముచే దుఃఖము పొందడు, జీవితముచే సుఖమును పొందడు, దేనిని వాంఛించడు, ద్వేషించడు, సర్వదా వాసనారహితుడై ఉంటాడు. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నవాడు భయరహితుడై ఒక పర్వతంలాగా ఈ ప్రపంచమున హాయిగా నిశ్చలంగా ఆనందంగా ఉంటాడు. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నారు కదా, తెలుసుకున్నంత మాత్రాన కాకుండా ఆచరణ పెట్టడం అని అర్థం. ప్రతిసారి అదంతా చెప్పరు వాళ్ళు. ఎంతకని రాస్తారు చెప్పండి పాపం, రాసి రాసి ప్రింటింగ్ కదా, అందుకని అది చెప్పలేదు. అది అర్థం చేసుకోవాలి. ఏది తెలుసుకున్నారో తెలుసుకునే లాభం, ఆచరించాలి, అనుభవించాలి, ఆనందం పొందాలి, అనుభూతి పొందాలి. కాబట్టి అది పొందితే దేని గురించి భయం, ఇంకా దేని గురించి భయం ఉండదు. ఏ పాలసీలకు వెళ్ళక్కర్లా. ఆధార్ కార్డు లేదని అప్డేట్ చేయించుకోమనేది వచ్చింది కదా, ఏదో అంటారు పాప. అంటే దేశకాలం జీవుడు ఐడెంటిటీ కోసం అది తప్పులేదు. యథాప్రాప్తంలో అయిన వాటికి అన్నట్టుగా అదే నేను దోషం అని చెప్పట్లేదు, సరదాగా చెప్తున్నాను అంతే మీకు. కాబట్టి యథాప్రాప్తములుగా ఉన్నప్పుడు అవి చేయించుకోవడంలో దోషం అని నేను ఎక్కడ అనటలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. సరదాగా మనం చెప్పుకోవాలి కాబట్టి ఎల్ఐసి పాలసీ చేసుకోవద్దని కూడా నేను అంటలేదు. మీరు చేయించుకోవచ్చు, ఉన్నాయి కదా డబ్బులు, వాళ్ళు బతకద్దు పాపం. కాబట్టి ఏదో రకంగా అక్కడ బుర్రలో వచ్చిందనుకోండి చేయించుకోండి, దోషం అని నేనేం చెప్పటం లేదు. మీరు ఒక భయంతో చేయించుకోవటం దోషం, భావన దోషం, కానీ కార్యం ఎప్పుడు దోషం కాదు. భావనతో చేసిన కార్యమే దోషం వస్తుంది. కాబట్టి సదా నిరతిశయ ఆనందంతో ఉండండి. శుభం పోయాలి.